బ్యాక్ టు డిఎన్ఏ. గ్రూప్ 1 రగడ మరింత ముదురుతోంది. ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న డెసిషన్ పై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయాలని టీజీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ప్రభుత్వ డెసిషన్ పై నిరుద్యోగులైతే భగ్గుమంటున్నారు. రీ ఎగ్జామ్ పెట్టాలని లేదంటే తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. విపక్షాలు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ ను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వ డెసిషన్ ఎలా చూడాలి, డివిజన్ బెంచ్ లో అసలు ఏం జరగనుంది, నిరుద్యోగుల కార్యాచరణ ఎలా ఉండబోతోంది, దీనిపై ఎడిటర్ భరత్ తో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో నిరుద్యోగులు అయితే చాలా కోపంగా ఉన్నారు అండ్ ఎలా చూడాలి డెసిషన్, ఏంటి మీ అనాలిసిస్? సో ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం సింగిల్ జడ్జ్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా డివిజన్ బెంచ్ పోతారు. వెళ్ళొద్దు అని చెప్పినా సరే అది ప్రభుత్వానికి సంబంధించిన రైటు. ప్రభుత్వం వెళ్ళకపోతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ పోతారు కదా, 563 మంది సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళు పోతారు కదా, వాళ్ళు పోయినా కేసు విచారణకు వస్తుంది కదా. టీజీపీఎస్సీ పోకపోయినా క్యాండిడేట్స్ పోతారు, అది ఎక్స్పెక్టెడే. డివిజన్ బెంచ్ లో వ్యతిరేకంగా వచ్చినా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తుంది. ప్లస్ ఇప్పుడు ఈ గ్రూప్ 1 వల్ల గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, దాని రిజల్ట్ కూడా. ఎందుకంటే మోస్ట్లీ గ్రూప్ 1 లో సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 2 లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ గ్రూప్ 2 రిజల్ట్ ముందే అనౌన్స్ చేశారనుకోండి, ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 సెలెక్ట్ అయితే వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు, దాని ద్వారా లెఫ్ట్ ఓవర్ పోస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఇది ఇంకా 5-6 మంత్స్ వరకు కంటిన్యూ అవుతుంది. ఆలోపు మళ్ళీ అభ్యర్థులు ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలు పెట్టారు. సో మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో అశోక్ సార్ గారు ఉన్నారు, విద్యార్థుల తరఫున పోరాడుతున్నారు, గ్రూప్ 1 విద్యార్థుల తరఫున. కృషాంక్ గారు, మన్నె కృషాంక్ గారు బీఆర్ఎస్ నుంచి మనతో పాటు ఉన్నారు. ప్రభాకర్ గారు క్యాండిడేట్ ఉన్నారు. అదేవిధంగా సార్ ప్రభాకర్ గారు మెంటర్, గ్రూప్ 1 విద్యార్థులకు సంబంధించి మెంటర్ గా ఉన్నారు. అడ్వకేట్ శరత్ గారు న్యాయ కోవిదులు ఉన్నారు. ముందుగా కృషాంక్ గారితో స్టార్ట్ చేద్దాం. కృషాంక్ గారు, సో గ్రూప్ 1 కు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటుంది. అయితే ఒకటి, కాంగ్రెస్ తరపు నుంచి వినిపిస్తున్న వెర్షన్ ఏంటంటే గతంలో జరిగింది లీకేజీ, ఇప్పుడు జరిగింది వాల్యుయేషన్ లోపం. అది వాల్యుయేషన్ సంబంధించిన మిస్టేక్ ఉందని చెప్ప పేపర్ లీక్ జరగలేదు. హైకోర్టు అబ్జర్వేషన్ కూడా అంతే. అదంతా పెద్ద తప్పు కాదు, దానికింత ఏ విధంగా చేస్తున్నారు. తర్వాత వాల్యుయేషన్ సంబంధించి మిస్టేక్ సంబంధించి ఎవరైనా సరే డిస్క్రిప్టివ్ పేపర్లో ఆబ్జెక్టివ్ అయితే ఎస్ ఇన్ని మార్కులు అంటే అన్ని మార్కులు, డిస్క్రిప్టివ్ ఒకళ్ళు దిద్దిన పేపర్ ఇంకోళ్ళు దిద్దితే డెఫినెట్ గా డిఫరెన్స్ వస్తుంది అన్న ఆర్గ్యుమెంట్ మీద మీరేమంటారు? భరత్ గారు, ఫస్ట్ తప్పును ఒప్పుకోవడం ఒక ధైర్యం. పేపర్ లీకేజ్ జరిగింది అన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే కేసు ఫైల్ చేసింది, దాన్ని బరీ చేయలేదు. అఫీషియల్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్స్ వచ్చిండ్రు, ఇమీడియట్ గా దాని మీద కేసు వేసిండ్రు. ఇమీడియట్ గా నెక్స్ట్ డే అప్పుడు మంత్రిగా ఉన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది అని చెప్పిండ్రు. అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ని క్యాన్సిల్ చేసింది. అది ఆ తర్వాత కోర్టు ఇన్వెస్టిగేషన్ రకరకాలు. కేసీఆర్ గారు అయితే పేపర్ లీకేజ్ చేయలేదు, అందులో ఉన్న 1 or 2 ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు చేసిండ్రు. ఇక దాని మీద అది విచారణ జరిగింది. బట్ వీ ఫేస్ ద ఫ్రంట్. ఖచ్చితంగా అప్పుడు ఉన్న జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, అందరు కూడా యువతను మా మీదికి రెచ్చగొట్టి డెఫినెట్ గా కూడా ఎలక్షన్స్ లో అదొక కీలక పాయింట్ అయింది. కానీ ఇప్పుడు ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎవరు చెప్పండి? వీళ్ళు కేవలం అదంటే ఓవరాల్ గా లీకేజ్ కదా, ఇక్కడ ఏంటిది అని. ఇందులో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కేవలం ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇవాల్యుయేషన్ ఒక్క ఇన్సిడెంట్ కాదు. రైట్ ఫ్రమ్ సిలబస్ నుంచి మొదలు పెట్టుకుంటే సిలబస్ దగ్గర ఆర్గ్యుమెంట్ వచ్చింది. వికీపీడియాని మేము రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం, తెలుగు అకాడమీని కాదు అని చెప్పింది ప్రభుత్వమే. నంబర్ 1. నంబర్ 2, దేశ స్థాయిలో ఎన్నో పోటీ పరీక్షలు ఇక్కడ రాసిన వాళ్ళు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పోటీ పరీక్షలు రాసిన వాళ్ళు ఉన్నారు. నేను రాసినాను, ఎన్నో యూజీసీ రాసినాం, ఎన్నో రాసినాం. విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఇన్ కేస్ ఏంటిదంటే అన్ప్రెసిడెంటెడ్ హాల్ టికెట్ నంబర్ వేరు, మెయిన్స్ ఎగ్జామ్ నంబర్ వేరు. ఇదొక విచిత్రం. ఎందుకు అనేది ప్రశ్నార్థకం. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ దానికి లేదు. ఎందుకంటే చాలా ఆరోపణలు ఆస్పిరెంట్స్ నుంచి వచ్చినాయి. ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా ఇవాళ మెయిన్స్ లో ఎట్లా రాస్తున్నారు అనేది వాళ్ళు లేవనెత్తడం జరిగింది. అదొక అంబిగ్విటీ పాయింట్. నంబర్ 2. నంబర్ 3, GO 29
ఇంత మేము రిజర్వేషన్ తీసుకొస్తున్నాం, బీసీలకు తీసుకొని వస్తున్నాం, కేటగరైజేషన్ తీసుకొని వచ్చినాము అని చెప్పుకున్న డిక్లరేషన్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం జియో 29 ఇస్ అబ్సల్యూట్లీ యాంటీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ గవర్నమెంట్ దాన్ని ఒప్పుకున్నది. మేము రూల్ ఆఫ్ మెరిట్ ని తీసుకొని వచ్చినామని. అదొక వయలేషన్. ఈ 3 పాయింట్స్. ఇక 4th వీళ్ళ ఎవాల్యుయేషన్ సిస్టమ్. ఇవాళ ఒక్కసారి ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినాక ఇవాళ ఎందుకు మేము రీఎగ్జామినేషన్ అని అంటున్నాము అంటే, రేపు భరత్ గారి ఇప్పుడు ఉదాహరణకు ప్రభాకర్ చౌటి గారి పేపర్ ఉన్నది, అది ఆల్రెడీ 2 సార్లు ఇవాల్యుయేట్ అయింది. ఇద్దరు వ్యక్తులు ఇవాల్యుయేట్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని మార్క్స్ వస్తాయి. ఇవాళ భరత్ గారు వారి పేపర్ నే, ప్రభాకర్ చౌటి గారి పేపర్ నే ముందు అశోక్ గారు, శరత్ గారు చేసిండ్రు అనుకోండి. ఇవాళ మీరు నేను చేస్తాం నెక్స్ట్ టైం. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రీవియస్ చేసిన ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఎవాల్యుయేటర్స్ ఉంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ ఉంటుంది. సో మేము అంటున్నది ఏంటంటే 5,60,000 మంది ఆర్ సో అండ్ సో అక్యురేట్ నంబర్ పక్కన పెడితే 5 లక్షల మంది ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో ఇవాళ ఈ 563 మంది, మన యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, 99% అక్యూజ్డ్ తప్పించుకోవచ్చు కానీ ఒక్క విక్టిమ్ కూడా తనకు శిక్ష పడొద్దని. ఈ 5 లక్షల మందికి శిక్ష పడాలనా అనేది ఒక సూత్రం అయితే, ఇవాళ నరేటివ్ అన్ఫార్చునేట్, నాకు పేరు తీసుకోవాలని లేదు కానీ ఒక ప్రముఖ ఆంగ్లేయ పత్రిక, వన్ ఆఫ్ ద టాప్ ఈ దేశంలోనే ఇంగ్లీష్ డైలీస్, ఇవాళ ప్రభుత్వం నరేటివ్ ఏమని రాసిండ్రు అంటే, ఎవరైతే అభ్యర్థులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ట్రామాకు గురవుతున్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేసిరండి. ఫోటో ఏమో జ్యుడిషియరీని థ్యాంక్ చేస్తూ కృతజ్ఞతలు చెప్తూ ఈ నిర్ణయం తీసుకున్న ఫోటో వేసి దాని కింద ఏమో టెక్స్ట్ వీళ్ళు వ్యతిరేకంగా గౌరవ కోర్టుకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు అనేది ఇవాళ చెప్తున్నారు. ఎందుకు ఇట్లా నరేటివ్ స్పిన్ చేయాలి? ఎవరు అల్టిమేట్ గా బెనిఫిట్ అయ్యే వాళ్ళైనా నష్టపోయే వాళ్ళైనా మన తెలంగాణ యువతని. ఇక్కడ నేనేమంటున్నా అంటే, తప్పు ఒప్పుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేశారు మీరు? వీళ్ళందరూ కూడా ఈ ఆస్పిరెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా భరత్ గారు, ఐఎమ్ నాట్ టేకింగ్ క్రెడిట్స్ ఫర్ ఇట్, మా పార్టీ కాదు ఏది కాదు, ఆ ఆస్పిరెంట్స్ పాయింట్అవుట్ చేసిన అన్నింటినీ కూడా దే హావ్ ఐడెంటిఫైడ్ ఆల్ ద ఫాలసీస్ ఇన్ దిస్, బీట్ జియో 29 కానివ్వండి, ఈ ఎవాల్యుయేషన్ సిస్టమ్ కానివ్వండి, హాల్ టికెట్, ఇవన్నింటినీ పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ చేస్తే, నంబర్ 1 ద సీఎం హిమ్సెల్ఫ్, ఆ మోతీలాల్ నాయక్ ఆయన అసలు ఆస్పిరెంటే కాదు, ఎగ్జామే రాయలేదు, ఇదంతా రాజకీయ డ్రామా. నంబర్ 1 స్టేట్మెంట్. జనార్దన్ అనే ఒక ఆస్పిరెంట్ ఎంతో మందిని కూడా జైల్లో వేసిర్రు వీటిని క్వశ్చన్ చేస్తే. సింధు అనే ఒక మహిళ తను పాయింట్అవుట్ చేస్తే వీటిని క్వశ్చన్ చేస్తే వాళ్ళ కాంగ్రెస్ బృందం మొత్తం ట్రోల్ చేసిర్రు, ఆమెని హరాస్ చేసిర్రు. ఇవి ఇండివిజువల్ కేసెస్ నేను మీకు చెప్తున్నాను, వేర్ ద కాంగ్రెస్ ఇన్వాల్వ్ డైరెక్ట్లీ. 100 మంది మీద కేసులైనాయి, 1000 మంది మీద లాఠీ చార్జ్ అయింది. అశోక్ నగర్ దగ్గర చూసినాం మనం, ఎంత వ్యవస్థను పెట్టేసి పోలీస్ వ్యవస్థను పెట్టి మీరు చేసిర్రు. సో ద కాంగ్రెస్ గవర్నమెంట్ డిఫెండెడ్ ది కేస్. కానీ వాళ్ళ హైకోర్టు ఏం చెప్తున్నది? ఇవాళ డెఫినెట్ గా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాంగ్ డూయింగ్స్ కి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. బట్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది? దే కంటిన్యూ టు వాంట్ టు కంటెస్ట్ దిస్. సో ఖచ్చితంగా రీఎగ్జామినేషన్ ఎవరైనా చేస్తారు కదా, కాదు కంటెస్ట్ అన్నది ఇప్పుడు అప్పీల్ అన్నది అధికారం కదా. ప్రభుత్వం చేయకపోతే, టీజీపీఎస్సీ చేయకపోతే క్యాండిడేట్ చేస్తారు, సెలెక్ట్ అయిన క్యాండిడేట్ చేస్తారు. ప్రభుత్వం ఎవరి వైపు ఉంది ప్రభుత్వం తెలుసుకోవాలి. డెఫినెట్ గా ఇండివిజువల్స్ గా వాళ్ళు వెళ్తారు కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం వాళ్ళందరూ మీకోసం బస్ యాత్ర చేపట్టిన వాళ్ళు, రాహుల్ గాంధీ గారు వస్తే రథం పట్టిన వాళ్ళు, బావర్చి బిర్యానీ తినిపించి అక్కడ మీరు డిక్లరేషన్లు డిసైడ్ చేసిన వాళ్ళు, కరపత్రాలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన వాళ్ళు, అశోక్ సార్ గారు లాంటి వాళ్ళు కూడా డెఫినెట్ గా ప్రచారం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ అంటే ఐ మీన్ సపోర్ట్ చేసిన వాళ్ళు, ఏదో చేస్తారనో ఇవన్నీ కూడా. కానీ అల్టిమేట్ గా మీరు ఏం చేశారు? యూ హావ్ ఇన్సల్టెడ్ దెమ్, యూ హావ్ హరాస్ దెమ్, యూ హావ్ జైల్డ్ దెమ్, యూ హావ్ లాఠీ చార్జ్ దెమ్. అండ్ ఇవాళ వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు గెలుచుకొని వచ్చారు. సో ప్రభుత్వం బాధ్యత ఏంటి చెప్పండి? వాళ్ళ ఇక్కడ డెఫినెట్ గా ఇక్కడ ఒక ఇండివిజువల్, ఒక క్లర్కో, ఒక అఫీషియల్, ఒక సింగిల్ రెస్పాన్సిబుల్ కాదు. ఇక్కడ 100% ప్రభుత్వం అండ్ ముఖ్యమంత్రి రెస్పాన్సిబుల్. ఎందుకంటే సీఎం రేవంత్ హిమ్సెల్ఫ్ టుక్ ఆన్ ద ఫైట్. తను ఓనర్ తీసుకొని ఆస్పిరెంట్స్ వ్యతిరేకంగా మాట్లాడుతూ డిసిజన్ తీసుకొని, ఇంకా విడ్డూరం ఏంటంటే అసలు వాళ్ళు ధర్నాలు చేస్తున్నది జాబుల కోసం కాదు, అసలు నోటిఫికేషన్స్ వద్దంటున్నారు అని అది వారు పదే పదే మాట్లాడుతూ డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇక సొల్యూషన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నోటిఫికేషన్ కూడా 11 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఒక్క గ్రూప్ 1 వ్యక్తికి, సెలెక్టెడ్ క్యాండిడేట్ కు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వని పరిస్థితి. దీనికి ఎవరు కారణం? మీరే కారణం అంటున్నారు వాళ్ళు.
మాకంటే ముందు 2011 లో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కూడా ఒక ఎగ్జామ్ అయింది. అవును, దాని సొల్యూషన్ దాన్ని బాయ్కాట్ చేయమని మీరే పిలుపునిచ్చారు కదా. మన టీఎస్పీఎస్సీ అయిన తర్వాత చేద్దాం, ఏపీపీఎస్సీ ఉండగా వద్దు, ఎగ్జామ్ రాయొద్దు, మనకు అన్యాయం జరుగుతుందని అప్పుడు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. 100%. మీకు గుర్తుంటే అప్పుడు మీరు కవరేజ్ కూడా చేసిర్రు. మా ఇఫ్లు దగ్గర మేము పోయినాము కూడా, అది కూడా చేసినాం. అది తెలంగాణ అజెండాగా ఆ ఫైట్. కానీ ఏం చేసిర్రు, సరే దే వెంట్ ఆన్ విత్ ది ఎగ్జామ్. కానీ బబ్లింగ్ అనుకుంటా, చోటి గారు నన్ను కరెక్ట్ చేయాలి, బబ్లింగ్ ఇష్యూ ఇవన్నీ కూడా అయ్యి అది బాయ్. తర్వాత దాన్ని మళ్ళీ రీకండక్ట్ అదంతా 2018 లో మా ప్రభుత్వం వచ్చినాక వాటిని కండక్ట్ చేయడం ఇదంతా జరిగింది. నేను అనేది ఏంటంటే, మీ ప్రీవియస్ డిబేట్ కూడా నేను చూసినాను. ఇక్కడ రాజకీయంగా మీరా మేమా, నేను కూర్చొని అవునండి ఆనాడు లీకేజ్ జరిగింది, ఆ లీకేజ్ కేసు వేసినాము, తప్పు జరిగింది, ప్రభుత్వం తప్ప, అప్పటి ముఖ్యమంత్రి తప్ప, అవన్నీ మనం మాట్లాడుకుంటూ పోతే ఇది ఒక ఎస్కేప్ రూట్ గా అవుతుంది. కానీ ఇవాళ ఏం చేస్తున్నాము, ప్రభుత్వము ఈ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయకు, మమ్మల్ని మా మీద ఇదే రేవంత్ రెడ్డి గారు పోస్ట్పోన్ అని డిమాండ్ చేశారు, మేము పోస్ట్పోన్ చేసినాం. క్యాన్సిల్ అని ఎవరు డిమాండ్ చేయకముందే క్యాన్సిల్ చేసినాం. మీరేం చేస్తున్నారు ఇవాళ బలవంతంగా? ఎందుకంటే మానసికంగా మీరు చూడండి, వీళ్ళందరూ కూడా అశోక్ గారు, ఈ నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ అందరు లీడర్స్ అందరు కూడా ఈ ఆస్పిరెంట్స్ వీళ్ళు ధర్నాలు చేశారు, మీరు బుల్డోజ్ చేస్తూ ఎగ్జామినేషన్ పెట్టారు. ఈ తప్పిదాలు ఉన్నాయి అని చెప్తూనే వాళ్ళు ఏం చేశారు, అందుకే మీరు చూడండి ప్రతి ఎగ్జామినేషన్ లో, మెయిన్స్ ఎగ్జామినేషన్ లో అటెండెన్స్ తగ్గుతూ వచ్చింది. బికాజ్ ఆస్పిరెంట్స్ అందరు రోడ్ల మీద ఉన్నారు, ధర్నాలు చేస్తూ వచ్చారు, లాఠీ దెబ్బలు తిన్నారు. మానసికంగా దే వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామినేషన్. కానీ అయినా ప్రభుత్వం ఎగ్జామినేషన్ కి ముందుకు పోయింది, ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేసింది. ఇవాళ ఎవరు రైట్, ప్రభుత్వం రైటా, ఆస్పిరెంట్స్ రైటా? ఆస్పిరెంట్స్ రైట్. కొందరు రాయని వాళ్ళు, ఇక మేము చదవలేదు ఏం రాస్తామో అని ఏదైతే పర్సెంటేజ్ తగ్గిందో వాళ్ళందరికీ వాళ్ళ అవకాశం దొరుకుతుంది కదా. 563 మందిని మేము తప్పు పడతలేమండి, 100% వాళ్ళు సాధించిన వాళ్ళు అయితే వాళ్ళు మళ్ళీ చదివి సాధిస్తారు. ఏమున్నది విద్య అనేది ఒక్కసారి వన్స్ వీఆర్ క్వాలిఫైడ్ వీ క్యాన్ బి క్వాలిఫైడ్, మళ్ళీ చదివి. ఇంకోటి సార్, ఒకటి రేపు పోస్టులు పెరిగే అవకాశం ఉంటది. మీరు తెచ్చిన 42% అని మీరు చెప్తున్న చిత్తశుద్ధే ఉంటే అవి కూడా వస్తుంది అవకాశం, కేటగరైజేషన్ అవకాశం వస్తుంది, ఈ జియో 29 తొలగిపోతుంది, ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి వీఆర్ డిమాండింగ్ ఫర్ రీ ఎగ్జామినేషన్. ఒక్క నిమిషం మీరు ఉండండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్ మనతో పాటు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ వెర్షన్ కూడా తీసుకోవాలి, వాళ్ళ బాధ కూడా వర్ణనాతీతం. జగన్మోహన్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే. ఏంటి మీ వెర్షన్ ఏంటి ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత? ఇట్లా అంటే మనకు ఫస్ట్ 2011 నోటిఫికేషన్ వచ్చింది సార్, అప్పుడు తెలంగాణ రాకముందు. తర్వాత 2012 సార్ అన్నట్టు ఇట్లా పేపర్లు చింపారు అని అన్నారు కదా. తర్వాత 2012 తర్వాత మళ్ళా 2017 ఏమంటే కంబైన్డ్ గవర్నమెంట్ కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అయితే మా కళ ఏంటంటే 2012 తర్వాత రాకపోతే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కృష్ణ గారు. 2012 నుంచి 2022 దాదాపు చెప్పండి. 2022 అంటే దాదాపు 11 సంవత్సరాల తర్వాత మన తెలంగాణలో తొలి నోటిఫికేషన్ గ్రూప్ 1 వచ్చింది. దానికి ఏమంటే మన తెలంగాణలో ఉన్న నిరుద్యోగ ఆస్పిరెంట్స్ అందరూ చాలా ఆశాజనకంగా ఏమంటూ ఉద్యోగానికి సన్నద్ధం అని చూసినారు. కాకపోతే ఏమైందంటే మొదటిసారి పెట్టారు ప్రిలిమ్స్, అప్పుడు క్యాన్సిల్ అయింది. రెండోసారి బయోమెట్రిక్ వల్ల క్యాన్సిల్ అయింది. ముచ్చటగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడోసారి పెట్టారు, ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ నిర్వహించిన తర్వాత జియో 29 ఇష్యూ వచ్చింది. అట్లా దానివల్ల ఒక దాదాపు 20 నుంచి 34 కేసులు వేసారు. అవన్నీ క్లియర్ కాకముందే మేము ఎగ్జామ్ పోయేటప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు అందరూ నిరుద్యోగులందరూ టెన్షన్ పడి, ఆ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ జరుగుతుంది అయినా మేము ఎగ్జామ్ రాసినాము. దానికి ఇన్నిసార్లు మేము ఇప్పుడు ఫస్ట్ సారి ప్రిలిమ్స్ పాస్ అయినా, సెకండ్ సారి ప్రిలిమ్స్ పాస్ అయినా, థర్డ్ టైం కూడా ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఫోర్త్ టైం. ఎందుకంటే ఏమంటే ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళు శ్రమించి కష్టపడి పిల్లల్ని చదివించి వాళ్ళకు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరికి చూస్తే ఈ గ్రూప్ 1 మెయిన్స్ కూడా నిర్వహించారు. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించిన తర్వాత దాని మీద కూడా ఎన్నో అవకతవకలు జరిగినాయని మళ్ళీ కోర్టు మెట్లెక్కిరు. అవన్నీ దాటుకుని ఏంటంటే ఇప్పుడు 563 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. నెక్స్ట్ ఏమంటాం, అపాయింట్మెంట్ ఇవ్వద్దు, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించమని హైకోర్టు కూడా క్లియర్ గా ఇచ్చింది. అప్పుడు మేమేమనుకున్నాం అంటే మాకు కంపల్సరీ వస్తుంది. సరే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయినా, నేను
ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తూ గత 3-4 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను. నా ఆశ ఏంటంటే గ్రూప్ 1 లో ఒక మంచి ఉద్యోగం సాధించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. సార్ నా ర్యాంకా సార్, నాది మా జోన్ లో ర్యాంకు 223 సార్, నా జోన్ లో సార్. ఎందుకంటే నా ఆశ ఏంటంటే మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తెచ్చుకున్న. తర్వాత ఏంటంటే నేను ఇంగ్లీష్ మీడియం లో రాసిన సార్. కాకపోతే మా అశోక్ సార్ దేవుడు. ఎందుకంటే అప్పటి నుంచి తెలుగు మీడియం లా ఉన్నా కూడా నేను తెలుగు మీడియం అన్ని వీడియోస్ ఏమంటే రోజు క్లాస్ వినేది, మార్నింగ్ టైంలో వినేది. నెక్స్ట్ ఎస్పెషల్లీ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ సారు ఎక్సలెంట్ చెప్తాడు క్లాసెస్ ఏదైనా. అంత మంచి నేను నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యి దాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేసుకుని ఎగ్జామ్ రాసిన. నేను బేసికల్ ఫస్ట్ నుంచి 10th వరకు తెలుగు మీడియమే. కాకపోతే తర్వాత నేను 10th నుంచి ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీడియం లో ఉన్నా కాబట్టి నాకు అది అలవాటైంది సార్. మరి మీకు పేపర్ వాల్యుయేషన్ సరిగా లేని కారణంగా మీరు అనుకున్న పోస్ట్ సాధించలేరు అన్న ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా మీకేమన్నా? సార్ నాకు ఏమంటాం, అవన్నీ జరిగిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది కనీసం నాకు ఇంకా బెటర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉండే, కానీ ఆ బెటర్ పోస్ట్ రాలేదని కొద్దిగా నాకు డిసప్పాయింట్ ఉన్నది సార్. కానంటే ఒకటి, ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి సరిగ్గా వాల్యుయేషన్ చేయలేదు, 9% మాత్రమే టోటల్ సెలక్షన్ లో ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అడ్వాంటేజ్ జరిగింది దీనిలో అన్న ఆరోపణ, దాని మీద ఏమంటారు? సేమ్ ఇదే క్వశ్చన్ ఎనాలిసిస్ చేసుకుంటే సార్ 2017లో కూడా లిస్ట్ ఇచ్చిన తర్వాత అందులో కూడా 90% వరకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు సార్. నెక్స్ట్ 10% తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అట్లా కాకుండా మొన్న కూడా టీజీపీఎస్సీ కూడా ఏమంటాం ఇట్లా రిక్వెస్ట్ ఇచ్చారు సార్, తెలుగు మీడియం తో పాటు ఇంగ్లీష్ మీడియం ఈక్వల్ గా చూసి ఎవాల్యుయేషన్ చేయాలని దరఖాస్తు కూడా ఇచ్చారు. అది పట్టించుకోకుండా కూడా టీజీపీఎస్సీ మళ్ళీ అట్లా ఇంగ్లీష్ కి బయాస్ కావడము, అదొకటి కొద్దిగా నెగిటివిటీ వచ్చింది సార్. తెలుగు మీడియం అభ్యర్థుల్లో కూడా మంచిగా రాసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఈవెన్ ప్రొఫెసర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. నెక్స్ట్ ఎక్కువ ఏమంటాం ఎంఎస్సీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చదువుకొని రాసినా వాళ్ళకి మార్కులు తక్కువ పడడం జరిగింది సార్ ఇంగ్లీష్ మీడియం తో. మీ ఉద్దేశంలో ట్రాన్స్పరెంట్ గా జరిగిందా మొత్తం ప్రాసెస్? మీకేమనిపించింది? ట్రాన్స్పరెంట్ అంటే నేను ఎగ్జాక్ట్ చెప్పలేను సార్, అది ట్రాన్స్పరెంట్ జరిగిందా లేదా అనేది. అంటే ఒకసారి చరణ్ కౌశిక్ గారు తీసుకుందాం, కాంగ్రెస్ వెర్షన్. చరణ్ కౌశిక్ గారు విన్నారు కదా, సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కూడా అసంతృప్తిగా ఉన్నాడు, ట్రాన్స్పరెంట్ గా జరగలేదు అంటారు. ఇప్పటి వరకు మనం మాట్లాడింది జగన్ గారు. ఎస్, 223 ర్యాంకర్ చరణ్ కౌశిక్ గారు. సార్ నమస్తే. నమస్తే నమస్తే, చెప్పండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కూడా ట్రాన్స్పరెంట్ గా జరగలేదు అంటారు, ఆశ్చర్యకరం. సార్ ఇక్కడ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి వ్యవహారము, అదే కాకుండా ఇది కోర్టుకు సంబంధించిన ఇప్పుడు దీని విషయంలో రద్దు చేయమని చెప్పింది కాబట్టి ఆల్రెడీ టీజీపీఎస్సీ న్యాయ బృందం అంతా కూడా ఈ రోజు సమావేశమై దాని మీద చర్చించారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 రాసిన ఎవరైతే విద్యార్థులు వాళ్ళకి నష్టం జరుగుతుందనే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 2012 తర్వాత, ఆంధ్ర రాష్ట్రంలో 2012లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు రద్దు అయిపోయిన మాట వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిరు. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ ప్రధానంగా హైకోర్టు రద్దు చేయమని చెప్పడం కానీ, లేకపోతే రీవాల్యుయేషన్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని ఏ నిరుద్యోగి కూడా నష్టం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకమైన టీజీపీఎస్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించే యూపీఎస్సీ తరాలో టీజీపీఎస్ రూపుదిద్దే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. కాబట్టి కొంత ఇబ్బందులు జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో నిరుద్యోగుల నష్టం జరగకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇది అనవసరంగా ప్రాపగండ చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అనవసరంగా నిరుద్యోగుల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు 13 పేపర్లు లీక్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు పడుచుకున్న పాపాన పోలే. కేటీఆర్ గారు మాత్రం ఈనాడు నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుకు పోతా ఉంది. ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉంటే చూసి ఓరలేక బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి నిరుద్యోగ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం చేసే ఉద్దేశం లేదు. కాబట్టి
దయచేసి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే నష్టం చేసే ఉద్దేశం లేదంటే ఇప్పుడు ప్రయత్నం మానుకోవాలి. ఇప్పుడు రీ ఎగ్జామ్ పెడతారా? నష్టం చేసే ఉద్దేశం లేదంటే మళ్ళీ హైకోర్టు చెప్పినట్టు రీ ఎగ్జామ్ పెడతారా లేకపోతే కోర్టు కేసు వెళ్తారా? ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు రెండోది నేను చెప్తున్నా, టీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణమే గ్రూప్ 1 లీకేజ్. గ్రూప్ 1 లీకేజ్, ఆ తర్వాత బయోమెట్రిక్ అటెండెన్స్. అంటే నా ఉద్దేశం ఏంటంటే పేపర్ లీక్ ఈ ప్రభుత్వంలో పేపర్ లీక్ కాలేదు. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు పేపర్ లీక్ అయినా మీరు చెప్పండి. అసలు మీరు ఏం ఎగ్జామ్ పెట్టినా లీక్ అవడానికి ఫస్ట్ ఎక్కడైనా లీక్ అయినా ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు. అనవసరంగా ఇక్కడ టెక్నికల్ ల్యాబ్స్ సంబంధించి మాత్రమే హైకోర్టు దీన్ని రద్దు చేసిన పరిస్థితి, లేకపోతే ఎగ్జామ్ పెట్టమని చెప్పింది, లేకపోతే రివాల్యూషన్ చేసి చెప్పింది తప్ప ఇక్కడ పేపర్ లీక్ అయినాయో లేకపోతే అవినీతి జరిగిందని చెప్పేసి హైకోర్టు చెప్పలేదు. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం దయచేసి నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే నిధితో జీవితాలతో వాడుకున్నారు వాళ్ళు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు మొత్తం 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 2 లక్షలు కూడా లేవు. మీరు చూడండి, ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ మీద విమర్శ చెప్తా ఉన్నారు సార్. సబ్జెక్ట్ ఎవరు అవతల ఎవరండి మాట్లాడేది? శరత్ గారా? అశోక్ సార్, ప్రభాకర్ గారు. ఎవరండి? అశోక్ సార్ ప్రభాకర్ చౌటి సార్. సార్ నమస్తే. మీరు జడ్జిమెంట్ చదివిరా అంతర్భాగం నిరుద్యోగులు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళు మా ప్రభుత్వం అంతర్భాగం 222 పేర్లకు సంబంధించిన పూర్తి స్థాయి జడ్జిమెంట్ టీజీపీఎస్సీ పరిశీలించింది. ఖచ్చితంగా దయచేసి నిరుద్యోగులకు సంబంధించి నష్టం చేసే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయదు. అనవసరంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ గారు అపవాదం చేసే ప్రయత్నం చేస్తే మీరు కూడా వారి నిర్ణయానికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తారన్నా. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు నష్టం జరగదు. దీని వెనక ఏదో రాజకీయ కుట్ర జరిగిందని ఒకరు మాట్లాడతారు, అవినీతి జరిగిందని ఇంకొకరు మాట్లాడతారు. అన్న, మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతారు, మీరు అదే మాట్లాడుతారు. మీరు ఒక విద్యార్థి నాయకుడిగా జరుగుతున్న నష్టాన్ని మేము ప్రభుత్వాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి అదే చెప్పి కింద నాయకులు అదే చెప్తే మొత్తంగా వ్యవస్థను ఆగమవుతుంది. ఇప్పుడు కాబట్టి మీరు ఏం చేయాలంటే విద్యార్థులలో వ్యతిరేకత పెరుగుతుంది, వాస్తవికంగా చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి మాటలే మళ్ళీ మీరు సూచిస్తే లాభం లేదు. టీజీపీఎస్ అనే అటానమస్ బాడీ మీకు తెలుసు, నియమించే వరకు మాత్రమే ప్రభుత్వము బాధ్యత ఉంటుంది. మిగతా వాళ్ళు అటానమస్ బాడీ వారు తొలగించాలని కూడా గవర్నర్ తొలగించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధం ఉంటుంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో 80% విద్యార్థులు నష్టమయ్యే పనులు మాత్రం టీజీపీఎస్సీ కానీ ఇంకెవరు చేసినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించదు. మా టైంలో పేపర్ లీక్ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయ్ చేస్తే మమ్మల్ని బద్నామీ చేసిర్రు. ఇప్పుడేమో టీజీపీఎస్ ఆటోనమస్ బాడీ. బాగున్నది, మీ మాటల్లోనే కాంట్రడిక్షన్ చూడండి సార్. మీరు 13 పేపర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం లీక్ అయితే పరుచుకున్న పాపాన బోలి ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడితే ఎవరన్నా అర్చిస్తారా చెప్పండి? మీరు ఎవరైనా అర్చిస్తారా చెప్పండి? నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఒక్క పేపర్ లీక్ కావాలి. వాళ్ళు పేపర్లు లీక్ చేసి మీరు ఉద్యోగాలు అమ్ముకుంటారు అన్న. రెండు తేడా చూడండి. వాళ్ళు పేపర్ లీక్ అయింది, మీరు ఉద్యోగాలు అమ్ముకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఆస్పిరెంట్ల వీపు మీద కొట్టిరు కదా మీరు. రాజకీయ కక్షకారుణ్యాలు తావులేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశం లేదు. కేసీఆర్ గారు స్పందించినా మా ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా తిరుగుతూనే ఉన్నాడు కదా. నిరుద్యోగులకు సంబంధించిన ప్రభుత్వ రంగంలో కాదు, ప్రైవేట్ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నంబర్ 1 మోతీలాల్ నాయక్ స్టూడెంట్, ఆయన ఆస్పిరెంట్ కాదు. అశోక్ గారి మీద పేరు తీసుకొని క్రిటిసైజ్ చేసిర్రు, లాఠీ చార్జ్ చేసిర్రు, జైలుకు పంపిర్రు. స్పందన బ్రహ్మాండమైన స్పందన ఉంది. నోటిఫికేషన్ వద్దు, ఇదా స్పందన. నాకు తెలిసి 2 రోజుల నుంచి స్పందన లేనేలేదు. ఇంకా కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు సంపాదించినారని నిస్వార్థంగా నిజాయితీగా పేద విద్యార్థులకు సాయం చేయడానికి కృషి చేసిన అశోక్ సార్ మీద నానాబూతులు మాట్లాడాడు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప ఎవరినో అనవసరంగా కేసులు పెట్టే ఉద్దేశం గానీ, అనవసరం అరెస్ట్ చేసే ఉద్దేశం కానీ, నిర్బంధాలు విధించే ఉద్దేశం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదని చాలా స్పష్టం. దయచేసి అన్ని పక్కన పెట్టి నోటిఫికేషన్ లేపియండి అన్న. మీ ముఖ్యమంత్రి నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు, నోటిఫికేషన్ లేపియండి. ఈ మాటలు బంద్ చేసి నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. 20 నెలలు అయితే ఒక్క నోటిఫికేషన్ లేదు. మీరు ఒక యువ నాయకులుగా మీ ముఖ్యమంత్రి మాటలు మాకు చెప్పకుండా మీరు పోయి ఆడ కూర్చొని నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ లేపిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అది చేయకుండా మీరు ముఖ్యమంత్రి చెప్పిందే మీరు అది చెప్పకండి. చూస్తా ఉన్నారు. గ్రూప్ 2 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సక్సెస్ అయిందన్న ఇప్పుడు
మళ్ళీ గ్రూప్ 1 పేరు చెప్పి గ్రూప్ 2 ఆపుతున్నారు. సర్టిఫికేట్ ఇచ్చేస్తే అయిపోతుంది. వివాదం ఉన్నది, దానికి ఈ గ్రూప్ 1 సంబంధించి ఏదైనా తేలిన తర్వాత మొత్తం కంప్లీట్ ఒకేసారి గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 4 తీస్తే ఇక్కడ ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించినట్టు డబుల్ ఉద్యోగాలు రాకుండా అయితే దాంతో నిరుద్యోగులు మేలు జరిగి ప్రభుత్వం భావిస్తా ఉంది తప్ప ఇక్కడ నిరుద్యోగులు నష్టమే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి దయచేసి ఆ కోణంలో ఆలోచించదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఓకే సార్, ఒకటి కృషాంక్ గారు ఇక్కడ అడగాల్సింది ఒకటి ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి లీకేజీకి సంబంధించి లీకేజీ వాల్యుయేషన్ ముడిపెట్టొద్దు, ప్రభుత్వం కాదు టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. గతంలో కాకుండా ప్రభుత్వ అజమాయిషి ఉంది, ప్రభుత్వం వల్ల లీక్ అయింది గతంలో. బట్ ఇప్పుడు ఈ విషయంలో మేము విద్యార్థుల ప్రయోజనాల విషయంలో, ఎందుకంటే 2 days గా ప్రభుత్వం నుంచి రియాక్షన్ రాలేదు, కాషియస్ గా ఉన్నారు వాళ్ళు ఆ విషయంలో, టీజీపీఎస్సీకే వదిలేసినట్టు కనబడుతోంది. భరత్ గారు నంబర్ 1 అసలు ఎస్ యువర్ రైట్, లీకేజ్ కి ఇవాల్యుయేషన్ కారీ మొత్తం వీళ్ళ హరాకిరికి అసలు ముడిపెట్టకండి. ఎందుకంటే లీకేజ్ చేసింది ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ, ఒక్క సన్నాసి, ఒక్క విధవ. కానీ ముడిపెట్టి మొత్తం ప్రభుత్వాన్ని పడిపోయేటట్టు చేసింది. సక్సెస్ఫుల్లీ ఆ ప్రభుత్వం పోయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ముడిపెట్టొద్దు ఎవాల్యుయేషన్ అని అంటున్నారు. నేను అందుకే లిస్ట్ అవుట్ చేసినాను, ఒట్టి ఎవాల్యుయేషన్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. నేను ఆ జడ్జ్మెంట్ చదివినాను. యాజ్ అ లా గ్రాడ్యుయేట్ నాకు ఆ హ్యాబిట్ ఉన్నది కాబట్టి నేను చదివినాను, కొన్ని అండర్లైన్ చేసి ట్వీట్ కూడా చేసినాను. బయస్డ్ మేనర్ అంటే ఏంటి చెప్పండి, రిజల్ట్ ఇన్ బయస్డ్ మేనర్ కదా శరత్ గారు, అలా బయస్డ్ మేనర్ అని మెన్షన్ చేసి ఉంది కదా. ఎవరికి బయస్డ్ గా వచ్చింది చెప్పండి రిజల్ట్? చాలా ఉన్నాయి అట్లాంటి అబ్జర్వేషన్స్. అసలు కొన్ని అయితే భరించరావున్నది. దెర్ ఇస్ నో ఇంటిగ్రిటీ అని ఒక పదం వాడినారు. దట్స్ ఎ స్నైడ్, ఇట్స్ ఎ స్నబ్బింగ్ ది గవర్నమెంట్. యూ ల్యాక్ ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, డీవియేషన్ ఆఫ్ రూల్స్ అనే వర్డ్ కూడా ఉంది అందులో. కృషాంక్ అన్న, ఒక విషయం మీతో చెప్తా నేను. మీరు 20 నెలలుగా ఒక ప్రతిపక్ష పాత్ర నిరుద్యోగుల విషయంలో మీరు సరి అయిన పాత్ర పోషిస్తలేరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు సరిగ్గా కొట్లాడితేనేమో కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తున్నారు, మీరు సరిగా లేదు కాబట్టి దాడి నేపథ్యంలో గత 20 నెలలుగా ఒక్క నోటిఫికేషన్ రాలే. మరి ఒక్క నోటిఫికేషన్ రానప్పుడు వాళ్ళు ఓన్లీ నియామక పత్రాలు మాత్రమే ఇస్తున్నప్పుడు మీరు సరి అయిన రీతిలో ఒక టీఆర్ఎస్ ప్రతిపక్షంగా నిజంగా స్పందించిందా అంటే స్పందించలేదు. కానీ ఇప్పటికైనా నిరుద్యోగుల కంపల్సరీగా ఉద్యోగాలు వేయాలంటే పెద్ద సార్ కేసీఆర్ సార్ బయటకు వచ్చి నిరుద్యోగుల తరఫున మాట్లాడాలా, గట్టిగా మాట్లాడితేనే రేపు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా నిరుద్యోగ అంశాలపైన, నోటిఫికేషన్లపైన ఇవాళ గ్రూప్ 1 ఈ ఇష్యూ జరిగే వరకు టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతలేదు సార్? వినబడిందా కృషాంక్ గారు? ఎండింగ్ కొంచెం కట్ అయింది కానీ నాకు వినబడ్డది, నాకు అర్థమైంది. అంటే ఒకటి ఆనెస్ట్, ఇప్పుడు నేనే చెప్తా, నా ఉదాహరణే చెప్తా. స్టూడెంట్ లీడర్ గా ఉద్యమాలు చేసినాము, అన్ని చేసినాము. ఇప్పుడు మేము వచ్చి దానికి రాజకీయ రంగు పూస్తే ఇగోండి చూడండి, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు ఏం చేసిర్రు, సింపుల్ గా స్లిప్ అయిపోయారు. దీన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ అజెండా. నాకు తెలిసి ఇక్కడ అశోక్ గారు మాట్లాడి గ్రూప్ 1 వీళ్ళు ముగ్గురు మాట్లాడారు అనుకోండి, వీళ్ళు ముగ్గురు ఫుట్బాల్ ఆడుకుంటే ఆయన అసలు ఏం సమాధానం కూడా చెప్పలేడు వే ఫార్వర్డ్ అని. అందుకే వాస్తవానికి మేము బ్యాక్ సీట్. నేను ఇవాళ వరకు నేను చెప్తా ఆన్ రికార్డ్, ఎస్ అశోక్ గారు రైట్ఫుల్ గా చెప్పారు. నేను ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అశోక్ నగర్ వైపు వెళ్ళలే, ఉస్మానియా యూనివర్సిటీ వైపు, ఈ నిరసనల వైపు వెళ్ళలే. మేము మాట్లాడతలేము. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది ఇండిపెండెంట్ ఆస్పిరెంట్స్ ఉద్యమంగా ఉండాలి అని భావించినాం కాబట్టి బ్యాక్ సీట్ ఉన్నాం. నాట్ దట్ వీ కెనాట్ రిప్రజెంట్ దెమ్, నాట్ దట్ వీ కెనాట్ స్పీక్ అబౌట్ దెమ్. ఖచ్చితంగా ఇందులో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, ఇది పోరాడాల్సిన విషయం కాబట్టి వారు అన్నదాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. కానీ ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు రంగు పూస్తారు. అశోక్ గారి మీద రంగు పూసిర్రు, మోతిలాల్ మీద పూసిర్రు. పూసినా మేము ఎక్కడ వెనకడికి వెళ్ళా. వాళ్ళు ఏమి కొట్లాడినా అశోక్ సార్ గాని చౌటి సార్ గాని అందరం గాని మేము గట్టిగానే మాట్లాడుతున్నాం. మీరే ప్రధాన ప్రతిపక్షం. ఎందుకంటే మీకు వాళ్ళకు ఓటు బ్యాంకులో జస్ట్ 1.5 తేడానే ఉంది, మీకు 40 సీట్లు ఉన్నాయి. కానీ అసెంబ్లీలో నిరుద్యోగ అంశం నిన్న 2 రోజుల పాటు మాత్రమే అసెంబ్లీ పెట్టారు. అసెంబ్లీలో మా పాయింట్ సంబంధించి ఒక చర్చ లేదు. అంటే ఓన్లీ ప్రభుత్వానికి రైతులే ఇంపార్టెంట్ కావచ్చు. రైతుల కంటే రాష్ట్రంలో 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్నారు. మరో 30 లక్షల మంది చిన్న చిన్న ఉద్యోగాలు 20,000-30,000 ఉద్యోగాలు చేసి బతుకుడిస్తున్నటువంటి ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ కానీ విద్యా ప్రణాళిక
గత 10 ఏళ్లలో నేను టీఆర్ఎస్ పార్టీని నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను. టీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్ల కాలంలో విద్యా ప్రణాళిక, ఉద్యోగ ప్రణాళిక సరైన రీతిలో లేదు. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఏంటి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎందుకు కల్పించారు? తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు, మొత్తం కొట్లాట జరిగిందే మొత్తం నియామకాలు. నీళ్లు నిధుల గురించి ఎవరికి అర్థం కావాలి, అర్థమైందల్లా ఉద్యోగాల లెక్కలు మాత్రం అర్థమైనాయి. ప్రైవేట్ రంగంలో ఎవరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆడియో మధ్యలో కట్ అయ్యింది. ఆడియో డిస్టర్బ్ పీసీఆర్ కరెక్ట్ చేస్తారు. ఆడియో డిస్టర్బ్. yes. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పుడు నిజంగా ప్రతిపక్షంగా మీరు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ నిరుద్యోగుల అంశం మీద ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. కేసీఆర్ గారు మాట్లాడితేనే ఈ విషయం మీద మెడలుంచడానికి కేటీఆర్ గారు మాట్లాడారు, కేసీఆర్ గారు మాట్లాడాలంటారు మేము. ఓకే, కేసీఆర్ గారు మాట్లాడాలంటే ఫీడ్బ్యాక్ కన్వే చేస్తాం. మళ్ళీ ఇంకా టైం పడుతుంది. ఒక్కసారి ప్రభాకర్ గారు ఒపీనియన్ తీసుకుందాం. ప్రభాకర్ చౌటి గారు. సార్, ఈ మొత్తం రచ్చకు ప్రధాన కారణము బిఆర్ఎస్ పార్టీ. అక్కడి నుండి స్టార్ట్ అయింది మూలము. కానీ వాళ్ళు ఈరోజు డిబేట్ లో ఏ డిబేట్ అన్నా తీసుకోండి మీరు, బిఆర్ఎస్ ఏమో మేము చాలా గొప్పగా చేసినాము, మా దగ్గర ఓన్లీ ఆఫీస్ లన్నీ లీక్ జరిగింది, కేసీఆర్ ఏ తప్పు చేయలే, కేటీఆర్ ఏ తప్పు చేయలే, బిఆర్ఎస్ ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. సో మేము ఏ తప్పు చేయలేదు, అయినా కూడా యువతను రెచ్చగొట్టిరు వాళ్ళు అని చెప్పేసి బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అసలు కంటిన్యూస్ గా అన్న అయితే శరణ్ కౌశిక్ అన్నకు ధన్యవాదాలు చెప్పాలి. అన్న స్పీచ్ స్టైల్ మొత్తం పొలిటికల్ స్పీచ్ ఇచ్చినట్టు గాలి దుమారం వచ్చినట్టు చెప్పిండి వెళ్ళిపోయిండు. ఇక ఉన్నారు ఉంటే ఇప్పుడు మేము చాలా అన్న చాలా టెక్నికల్ గా మాట్లాడిండు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద నిరుద్యోగులకు కోపం లేదు. రెండవది, నిరుద్యోగులు చేస్తున్నటువంటిది నిరసన మాత్రమే. మీ ప్రభుత్వం మీద మేము ఏ మాత్రము వ్యతిరేకత లేదు, ద్వేషము లేదు. మా డిమాండ్లు నెరవేర్చండి. మీ పార్టీ సుప్రీం రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు సార్, అవి నెరవేర్చండి అని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం నిరుద్యోగులుగా. రెండవది, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వకున్నా సరే, కొంత లేట్ అయినా సరే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ ప్రతిసారి నోటిఫికేషన్లు వద్దంటున్నారు అని చెప్పేసి, ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఒక భ్రమ పదార్థాన్ని సృష్టించి దాన్నే ప్రతి మీటింగ్ లో ప్రచారం చేయడం అనేది మేము నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాము కౌశిక్ అన్న. మూడవది ఏంటి అని అంటే, అటు అశోక్ సార్ అయినా, మేమైనా, విద్యార్థులైనా, ఇప్పుడు పిటిషనర్లైనా, ఎవరైనా కూడా అన్యాయం జరిగిందని అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రశ్న వేస్తారు. అది తెలంగాణ చైతన్యంలోనే ఉన్నది. ఈ అన్యాయం జరిగింది, దీన్ని సరిచేయండి అని చెప్పేసి ప్రశ్న వేస్తారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరిగేటప్పుడు కూడా సార్ చాలా కేసులు ఉన్నాయి, ఇప్పుడు పరీక్ష పెట్టి నాశనం అవుతారు, మళ్ళా మెయిన్స్ రాయాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది, దయచేసి మీకు దండం పెడుతున్నాము, ఒక్కసారన్నా మీరు ఆలోచించండి, ఈ కేసుల మీద స్పష్టత వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి నోరు మొత్తుకున్నారు అందరు కలిసి. అశోక్ నగర్ లో మీరు ఈడ్స్గా పోయి, అమ్మాయిలను కూడా చూడకుండా ఈడ్స్గా పోయి. కానీ ఇక్కడ ఒకటి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కళ్ళు కూడా గ్రూప్ 1 అపాయింటెడ్ లేరు. ఇంకెంతకాలం మరి ఆలస్యం? నేను అదే చెప్తున్నా సార్, ఎప్పుడు ఉంటాయి, బీఆర్ఎస్ ఉంటాయి, నేనేమంటున్నా సార్ అంటే, అసలు రేవంత్ రెడ్డి గారు యూపీఎస్సీ చైర్మన్ కలిసిరు, ప్రక్షాళన చేస్తామని చెప్పేసి కొత్త చైర్మన్, కొత్త మెంబర్లను తీసుకొచ్చిరు. తర్వాత మేము ఎక్కడ కూడా అపారదర్శకత లేకుండా అకౌంటబిలిటీ తోటి మేము రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చినందుకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు ఈ క్షణంలో పరీక్ష పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుందన్న విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఒక్క గ్రూప్ అని పెట్టలేదని చెప్పేసి మొత్తం తప్పుల తడకగా పెట్టడం అనేది రేవంత్ రెడ్డి దీని మీద కామెంట్ చేశారు. ఓయూలో రిక్రూట్మెంట్ వద్దు అని ధర్నాలు చేస్తున్నారు. ఎవరు అంటలేరు సార్, అన్న స్టేట్మెంట్ చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి గారు 4 అంశాల మీద పట్టిండు. అది పదే మీటింగ్ లో 60,000 ఉద్యోగాలు ధర్నా చేశారనేది ఒక్క మీటింగ్ లో కాదు సార్, కావాలని ధర్నా చేస్తే ఉద్యోగాలు వద్దు అని ధర్నా చేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగాల కోసం ధర్నాలు చేసినటువంటి దాన్ని పేపర్లలో ఎట్లన్నా రాయొచ్చు. నిన్న జడ్జిమెంట్ అన్ని రకాలుగా తిప్పి వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నటువంటి పేపర్లు మీరు చూడలేదా సార్? ఇక ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ బేషాజాలకు పోవద్దు. విద్యార్థులు చేసేటటువంటి నిరసనను వాళ్ళ మీద ఒక
వ్యతిరేకతగా వాళ్ళు ఊహించుకోవద్దు. మేము స్టిల్ మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నాం, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీకు అథారిటీ ఉన్నది. బేషాజాలకు పోకుండా మళ్ళీ కంటెస్ట్ చేయడం అనేది విద్యార్థులను మళ్ళొకసారి మోసం చేయడం, ఇది చాలా తీవ్రమైనటువంటి జాప్యానికి దారితీస్తుంది. ఇప్పుడు ఈ కంటెస్ట్ చేసి డివిజన్ బెంచ్ పోతే డివిజన్ బెంచ్ తీర్పు చేయడానికి ఎన్నో రోజులు పడుతుంది. దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కంటెస్ట్ చేస్తామంటున్నారు. సుప్రీంకోర్టులో కూడా ఓకే నో ఓకే అన్న తర్వాత ఇది మొత్తం కంటిన్యూస్ గా ఈ ప్రభుత్వం అయిపోయేంత వరకు నడిచేటటువంటి ప్రక్రియ ఉంటది. ఇవన్నీ పోకుండా ప్రభుత్వం మళ్ళొకసారి కొంచెం రెట్రాస్పెక్షన్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి. మళ్ళీ ఇప్పుడు జీవో నెంబర్ 55 ఇంప్లిమెంట్ చేయండి. చాలా మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు సరే మా తప్పు కాదని చెప్పేసి చెప్తున్నారు కదా, టీజీపీఎస్సీ తప్పే చేసిందని అంటున్నారు కదా, టీజీపీఎస్సీ కైనా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. జీఏడి ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు ఇవ్వచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మళ్ళీ కొత్త ఎగ్జామ్ పెట్టామని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి గ్రూప్ 1 లో ఇన్వాల్వ్ అయిన అట్లా అంటలేరు కదా. టీజీపీఎస్సీ పోకపోతే అభ్యర్థులైనా పోతారు, సెలెక్టెడ్ అభ్యర్థులు ఒక్కళ్ళు పోయినా చాలు. అప్పుడు కేసు స్ట్రాంగ్ గా ఉంటుందా? ఓన్లీ టీజీపీఎస్సీ పోకుండా విద్యార్థులు అడుగుతున్నట్టు అభ్యర్థి మాత్రమే పోతే కోర్టు ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? ఒకటి భరత్, ఒకటి ఏంటంటే మీరు అడుగుతున్న ప్రశ్న చాలా హైపోథెటికల్. ఇప్పుడు వాస్తవాలను గమనిస్తే టీజీపీఎస్సీ అనేది ప్రభుత్వం యొక్క ప్రేరేపితంగానే పనిచేస్తుంది. టీజీపీఎస్సీ ఏదో ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్ ఇవన్నీ పుస్తకాలలో రాసుకుంటే బాగుంటాయి తప్ప అంత ఆదేశ సూత్రాల్లాగా ఉంటది. వాస్తవ ప్రపంచంలో కనుక వస్తే ఏ గవర్నమెంట్ ఉన్నా అంతే. ఎందుకంటే బికాస్ ఐ హావ్ సీన్ బోత్ థిక్ అండ్ థిన్. ఈ క్రిటిసిజం యూపీఎస్సీ మీద ఎందుకు రావట్లేదు? వినండి, అదే నేను చెప్పదలుచుకున్న పాయింట్ అదే. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం గనక టీజీపీఎస్సీ గనక నో యాక్చువల్లీ ది ఆనరబుల్ హైకోర్ట్ హస్ అడ్రస్డ్ ది రియల్ ఇష్యూస్, దే హ్యావ్ పాయింటెడ్ అవుట్ సర్టన్ మిస్టేక్స్ విచ్ గో టు ది వెరీ బేసిస్ ఆఫ్ ఇట్. తర్వాత పీపుల్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ది సిస్టమ్ ఈజ్ బ్రోకెన్. కాబట్టి మేము పరీక్షలు రద్దు చేసి మళ్ళీ త్వరితగతిన లాప్ సైడెడ్ గా కాకుండా కరెక్ట్ ఫుల్ ప్రూఫ్ మెకానిజం తో చేస్తామని అంటే ఇండివిజువల్ క్యాండిడేట్స్ పోతే హైకోర్ట్ మే నాట్ ఇంటర్ఫియర్. హైకోర్ట్ మైట్ సే దట్ నో ది ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ హస్ యాక్సెప్టెడ్ యాక్చువల్లీ ది మిస్టేక్స్ హావ్ బీన్ కమిటెడ్ బై ది టీఎస్పీఎస్సీ. కాబట్టి వాళ్ళు దే హ్యావ్ టేకన్ ఎన్ డెసిషన్ ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్ కమ్యూనిటీ అని వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం రాదు. ఎందుకంటే అక్కసుతో మాట్లాడేటువంటి మాటలు. ఒక రకంగా బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రికి నిరుద్యోగుల విషయంలో అవగాహన పూర్తిగా లేదు. అతను మాట్లాడేది గ్యాలరీ కోసం మాట్లాడుతున్నాడు. తర్వాత ముందడ కూర్చున్న 4 వరుసలలో ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టడానికి మాట్లాడుతున్నారు. ఆ 4 వరుసల వాళ్ళని చప్పట్లు కొట్టడానికే ప్రతి మీటింగ్ కు తీసుకుపోతాడు అనేది నా ఉద్దేశం. ఒక్కసారి కూడా నిజాయితీగా తండ్రిలాగా ఆలోచించలేబ్బా. నేను నిన్న కూడా చెప్పినాను మీకు. ఎట్లా అంటే ముఖ్యమంత్రి బాధ్యత చాలా బాధ్యతాయుతమైందండి. ప్రేమ, అనురాగం, అభిమానం ఎన్ని ఉండాలండి విద్యార్థుల పట్ల, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల, వాళ్ళ కష్టాల పట్ల. ఇదేంది ఇప్పుడు క్రిషాంక్ మాట్లాడి ఏం చెప్పినాడు, మేము లీకేజీలు చేస్తే ఎవడో ఒకటి చేశాడు అట్లా ఇట్లా అని. అల్టిమేట్లీ వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎన్ ఎగ్జామినేషన్? టు టేక్ అవుట్ ది బెస్ట్ అమాంగ్ ది అవైలబుల్ టాలెంట్. నువ్వు ఆ పర్పస్ ఐదర్ వే ఇట్ ఈస్ డిఫీటెడ్, whether it is by leakage or by wrong evaluation. Ultimately at the end of the day what is that the candidates got? A raw deal. వాళ్ళ ఎంటైర్ ఎఫర్ట్, ఇండస్ట్రీ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా సర్వనాశనం అయింది కదా. తర్వాత ఇందులో కొంతమంది ఓవర్ ఏజ్డ్ అయిపోతారు. మరి వాట్ అబౌట్ దేర్ ఫేట్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాను. నాకు ఒక్కసారి కానీ డిడ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ ట్రై టు బరీ ద కేస్? దాన్ని జరిగింది అని చెప్పి కేసు అయితే వేసింది, చేసింది. వాట్ ఇస్ ద గవర్నమెంట్ డూయింగ్ టుడే? అంటే మనం ఒకవేళ ప్యారలల్ క్రిషాంక్ మీరు సిబిఐ వేస్తూనే ఉన్నారు కదా, ఏమున్నది? సింపుల్ as that. క్రిషాంక్ అప్పుడు కూడా ఏం చేసిర్రు? సారీ సార్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు, ఇప్పుడు నేనేం పొలిటికల్ మీతో ఎందుకు నేను పొలిటికల్ గా అప్పుడు ఏం చేసిర్రు? కేటీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు పిఏ ఉన్నారు ఇందులో. ఇదే రేవంత్ రెడ్డి గారు కదా అగ్రెసివ్ గా కమాండర్ ఇన్ చీఫ్ లాగా దీని గురించి మాట్లాడింది వారే కదా. మరి ఇవాళ ఎందుకు క్రిస్ క్రాస్ అవుతున్నారు? ఇవాళ టీజీపీఎస్సీ ఈజ్ ఆటోనమస్ బాడీ, గవర్నమెంట్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్. వై ఆర్ యు షైయింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ రెడీ టు బై దట్ టాక్ సార్? ఆయన ఏదో మాట్లాడిపోయినాడు, దాన్ని ఎవరు నమ్మినాడు? అశోక్ నమ్మినాడా లేకపోతే ఇంకెవరన్నా నమ్మినారా? ఆయన మాటలే పొలిటికల్ స్పీచ్. ఇట్స్
ఎంటీ బ్రాల్ అనుకున్నాం మనం. అట్లా కాదు కదా, ఇట్స్ నాట్ దట్. అంటే నేను అనేది ఏంటంటే సార్, nobody believed it. as neutrals you will definitely speak about BRS. I will not deny it. అందుకే ఇంట్రొడక్షన్ రిమార్క్స్ లోనే I have said whatever has happened, I cannot run away from it. నేను ఉట్టిగానే ఇక్కడ కానీ కృష్ణ గారు ఒకటి, ఇప్పుడు బిఆర్ఎస్ వల్ల ఇన్స్టిట్యూషన్ దెబ్బతింది, టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ అనే ఇన్స్టిట్యూషన్ దెబ్బతింది అని కాంగ్రెస్ విమర్శ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఏమని చెప్పారంటే టీఎస్పీఎస్సీ మెంబర్లుగా వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు ఎవరు, మేము అపాయింట్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ విధంగా వాళ్ళు తీసుకొచ్చారు. మేము బుర్రా వెంకటేశం ఒక నిజాయితీ గల అధికారిని తీసుకొచ్చాం, పాల్వాయి రజని గతంలో గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేశారు, ఇటువంటి వాళ్ళు మేము అపాయింట్ చేస్తే పొలిటికల్ అపాయింటీస్ ని వాళ్ళు చేశారు. పాల్వాయి రజని గారు కూడా మళ్ళీ రాజకీయాలకు పోయిన తర్వాత ఆమె పోస్ట్ ఇచ్చారు. ఆమె గ్రూప్ 1 ఆఫీసర్ బీజేపీ. నేను ఇండివిజువల్ ఎందుకు మాట్లాడాను సార్ భరత్ గారు అంటే నాకు ఒకటి ఏంటంటే, భరత్ గారు ఇప్పుడు పాల్వాయి రజని గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళారు, వాళ్ళకి పదవి ఇచ్చిందంటే ఇంత మేజర్ డిబేట్ ని చాలా స్టూప్ చేసినట్టు అయిపోతుంది. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యూ యాక్చువల్లీ మీరు డిబేట్ హోల్డ్ చేసినందుకు. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏం చేసినాను అంటే 4-5 న్యూస్ పేపర్లు ముంగడ పెట్టినాను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, దిశ, డెక్కన్ క్రానికల్, బోల్డ్ ఐటమ్స్, బ్యానర్ ఐటమ్స్, ఏసీబీ ఫార్ములా కేస్. అరే యూ కెన్ టాక్ పాలిటిక్స్ ఆఫ్టర్ 2-3 రోజుల తర్వాత కూడా మాట్లాడవచ్చు. 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నామండి. ఏసీబీ కేసు, ఫార్ములా. ఇంటెన్షన్ చూడండి, మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ చూడండి మీరు. అసలు ఈ అంశమే రాష్ట్రంలో ఎవరు మాట్లాడొద్దు అన్నట్టు ఏ విధంగా అయితే. నేను అనేది ఏంటంటే ఇవాళ ఇక్కడ మేము అప్పుడు గ్రూప్ 1 లీకేజీ జరిగినప్పుడు మమ్మల్ని అప్పుడు తక్కువ మంది చూడొచ్చు, అప్పుడు చేసాం. ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థులు క్యాన్సిల్ చేయాలన్నప్పుడు, ఇప్పుడు కాదు 6 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు, అప్పుడు కూడా చేసాం. సో వీఆర్ మీ టైంలో చేసాం, మీ టైంలో మాకు మా ఛానల్ కొంచెం అప్పుడు డిజిటల్ ఛానల్ ఉండే ఎక్కువ కవరేజ్ రాకపోవచ్చు, బట్ అప్పుడు చేసాం, ఇప్పుడు చేసాం, ఎప్పుడు కూడా చేస్తాం. ఇన్ఫాక్ట్ గ్రూప్ 1 ఆందోళన కవర్ చేస్తే మా రిపోర్టర్ అరెస్ట్ చేశారు, మీకు గుర్తుండే ఉంటది. ఉస్మాన్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ దిస్ డిబేట్. నేను అనేది ఏంటంటే అకాడమిషియన్ ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, ఒక్క నిమిషం కృష్ణ గారు, చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం భరత్. ఇప్పుడు ప్రీవియస్ డిబేట్ లో శరత్ గారే అన్నారు, చరణ్ గారు మీకు మళ్ళీ ఇస్తా, ఒక్క నిమిషం డిగ్రీ చేసి సో 4 అకాడమిషియన్ వల్ల దేశ వ్యవస్థలోనే గుజరాత్ లో ఎన్ని పేపర్లు లీక్లు అయినాయో, రాజస్థాన్ లో ఎన్ని పేపర్ 26, 30 ఒక్కొక్క రాష్ట్రంలో. ఐ థింక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్, మన ఇంటిగ్రిటీ, ఒక ఎగ్జామినేషన్, ఒక వ్యక్తి అయినా, ఒక వ్యవస్థ అయినా, గవర్నమెంట్ అయినా, ఎంప్లాయీస్ అయినా, ఐ థింక్ ది సిస్టమ్ షుడ్ నాట్ ఫెయిల్. ఇవాళ సిస్టమ్ ఫెయిల్ అయింది, వీ హ్యావ్ టు అడ్రస్ దట్. ఇప్పుడు నేను బీఆర్ఎస్, కాంగ్రెస్, ఐ విల్ నాట్ ఎర్న్ ఇక్కడ నేనేదో చరణ్ కంటే నేను మంచి పాయింట్ మాట్లాడినా డిబేట్ ఐఎమ్ హ్యాపీ, ఆయన కార్నర్ చేసిన. నో, దిస్ ఇస్ నాట్ మై ఇంటెన్షన్. ఇప్పుడు ఎస్ సార్, ఇప్పుడు యూజీసీ ఉండే లాస్ట్ ఇయర్ యూజీసీ ఎగ్జామ్, నెట్ ఎగ్జామ్ కూడా పోయింది అన్న తర్వాత ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్లీ క్యాన్సిల్డ్. అవును ఇది జరిగింది అని తప్పు ఒప్పుకున్నారు. ఇక్కడ మీరు అదే కదా, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఇవాళ చరణ్ గారు హీ హాస్ టు లీడ్ దిస్ డిబేట్. నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది మాత్రం క్లారిటీ ఇచ్చి వెళ్తే ఐ థింక్ ఈ డిబేట్ కి ఒక అర్థవర్తం. చెప్పండి చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, చరణ్ కౌశిక్ గారు, దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా సమాధానం చెప్పకుండా మేము పారిపోతాం లేదు, దయచేసి అర్థం చేసుకోవాలా. గతంలో 13 పేపర్లు లీక్ అయినప్పుడు ఎవరైనా స్పందించిరా అండి? ఇంకొకటి మీరు చూస్తా ఉన్నారు, ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలకు సంబంధించి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంతో బ్యాన్ చేశారు. ఈ రోజే బ్యాన్ నిన్ననే ఓపెన్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి 9 ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంటే అనవసరం ప్రతిదాన్ని తీసుకొచ్చి మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తా ఉంది తప్ప కాదండి. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావాలి కదా, బాధ్యత ఉందా లేదా ప్రతిపక్ష నాయకుడికి? కాదండి, ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఉందా లేదా? కేసీఆర్ గారికి 2 గంటల పాటు వస్తాడు, 50 లక్షలు తీసుకోబోతాడు. ప్రజా సమస్యల మీద కేసీఆర్ గారు మాట్లాడకుండా కేటీఆర్ గారు ఇప్పుడు మాట్లాడితే తెలంగాణ దీని మీద అసెంబ్లీ సెషన్ పెట్టండి, చలో అందరం పోయి కేసీఆర్ గారు లేఖ రాయమని చెప్పండి. అసెంబ్లీ సెషన్ కేసీఆర్ గారు లేఖ రాయమని చెప్పండి, నేను వస్తా అసెంబ్లీ సెషన్ పెట్టండి. లేఖ కావాలన్నా మీకు? కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు లేఖ రాయనా లేదా చెప్పండి. మరి భరత్ గారు మీరు చెప్పండి, ప్రతిపక్ష నాయకుడు కిషాన్ గారు నేను కాదు కదా, ఎవరు ప్రతిపక్ష నాయకుడు? కేసీఆర్ గారు లేఖ రాసి
అసెంబ్లీ సమావేశాలు పెట్టండి. మరి నిధులకు సంబంధించిన అంశం పెద్ద అయితే మన 2 రోజుల్లో పెట్టారు కదా, మరి వారం 10 రోజులు పెడితే అయిపోయింది కదా. నేను ఒకసారి మాట్లాడొచ్చా? ఆగండి సార్, శరత్ గారు ఇస్తాం శరత్ గారు. Okay, I will take this point also. నేను definitely గా మా పార్టీ లీడర్షిప్ చెప్తాను. రేపే ఎమ్మెల్యేస్ పోలీస్ స్పీకర్ గారిని కలిసి పర్సనల్ గా కలిసి దీని మీద కన్వీన్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేయమని చెప్తాను. దయచేసి మా ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం మానుకోవాలి. చరణ్ గారు, రాష్ట్రంలో ఒక్క పేపర్ లీక్ అయినా అండి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో 11 పేపర్ లీక్ అయితే మీరు ఎగ్జామ్ పెడితే కదా నేను లీక్ అయ్యాను. ఫస్ట్ మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ లేవు ప్రయత్నం చేస్తున్నారు సార్. కోర్టులో ఉన్న దాన్ని కూడా ప్రతిదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపది. వ్యవస్థలను ధ్వంసం చేసింది కేసీఆర్ ప్రభుత్వంలో. మేము చేసినాం, ధ్వంసం చేసినాం. ఆనాడు రాజకీయ పునరావాస కేంద్రంగా కేసీఆర్ గారు మార్చారు ఈ వ్యవస్థలన్నీ కూడా. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు అందరం కలిసి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ సమాజాన్ని న్యాయం చేసినప్పుడే మాకంటే ఎక్కువ స్ట్రాంగ్ స్టేట్మెంట్ హైకోర్టు ఇచ్చిందండి. మీకు ఇంటిగ్రిటీ లేదు, మీరు బయస్ గా చేసారు, మీరు డీవియేట్ అయ్యి ఇచ్చిన తర్వాత మీకు ఇంటిగ్రిటీ మీకు ఒక్కరికే ఉన్నదా? మరి మీరు చెప్పండి. మరి ఏమన్నా మాట్లాడండి, మీరు మంచిని చెడుగా, చెడును మంచిగా మాట్లాడతారండి. నాకు అర్థం కాకడతా 11,000 టీచర్లు ఎక్కడైనా పేపర్ లీక్ అయినా మంచిది మంచిగా మాట్లాడండి, చెడుగా అది కాదన్న. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తావా, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తావా, గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తావా చెప్పు ఫస్ట్. సార్ అన్ని నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. హలో, ఒక్క పేపర్ లీక్ కాకుండా తెలంగాణ రాష్ట్ర ఎగ్జామ్స్ నిర్వహించి జడ్జిమెంట్ ముందు పోతా ఉంది కదా. నిధులకు అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా చెప్పండి మీరు. కాకపోతే టీజీపీఎస్ సంబంధించినటువంటి హైకోర్టు వివాదం ఉంది, దానికి సంబంధించి ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చింది. దాని మీద ఏం చేస్తుందంటే టీజీపీఎస్ ఫర్దర్ గా ముందుకు పోతుంది. ఖచ్చితంగా ఎక్కడ కూడా ఉద్యోగాలకు సంబంధించి అమ్ముకున్న పాపన పోలేదు, పేపర్ లీక్ చేసిన పాపన పోలే. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్ లీక్ గ్రూప్ వన్ పైన సిబిఐ ఎంక్వైరీ చేసి అమ్ముకున్న భాగవతం మొత్తం బయటపడుతుంది. గ్రూప్ వన్ లా కంపల్సరీ ఉద్యోగాలు అమ్మిరు. సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఆధారాలు బయట పెట్టండి. అందుకే సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఆధారాలు దొరికినాయి, ఇప్పుడు వాల్యుయేషన్ సరిగా జరగలేదు, తప్పిదాలు జరిగినాయి అని చెప్పి హైకోర్టు చెప్పింది కదా. ఇప్పుడు మాట్లాడే సిట్టింగ్ చేపిస్తే మొత్తం లెక్కలు తెలుస్తాయి. చెప్పింది అమ్ముకున్నాను చెప్పింది. మీరు చెప్పండి, 222 పేజీలలో అమ్ముకున్నాను ఎక్కడన్నా చెప్పింది. సిబిఐ ఎంక్వైరీ లెక్కలు తేలుతాయి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే మొత్తం లెక్కలు తేలుతాయి. మొత్తం మీరు విద్యార్థుల పక్షాన మీరు పోరాటం చేస్తూ మేము ఒప్పుకుంటాం, కరెక్టే. కాంగ్రెస్ పార్టీకి విద్యార్థులు నచ్చిన మీకు చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి. శరత్ గారు ఏమో వారు ఏదో ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రిటీకి వారు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాకడతా ఏమన్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నేనే పేపర్ లీక్ చేస్తే ఎవరు ఏమన్నా అర్థం ఉంది మాట్లాడు. మీ పేపర్ లీక్ చేసిన వాళ్ళమా? గతంలో కేసీఆర్ పేపర్ లీక్ చేసి వెళ్ళిపోయింది శరత్ సార్. మరి శరత్ అడవి గారు మాట్లాడినా మరి వెళ్ళిపోయిన వారు మాట్లాడితేనే ప్రభాకర్ గారు వీళ్ళంతా మీరు మాట్లాడకుండా ఇప్పుడు ఏదో శరత్ గారు అన్న చరణ్ అన్న మేము మాట్లాడితేనే మీరు అధికారంలోకి రాలేదు. కేసీఆర్ మీద కోపాన్ని మొత్తాన్ని మేము ప్రదర్శించినాం, మీరు కాదు. మా స్ట్రైట్ క్వశ్చన్ చరణ్ అన్న, స్ట్రైట్ క్వశ్చన్, మీరు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తున్నారు కదా, అది ఇస్తారా ఇయ్యారా చెప్పండి సార్. దయచేసి అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం మాట్లాడిస్తారా? అరే కోర్టు వివాదాలకు సంబంధించి ప్రతి శరత్ గారు ఏదో మాట్లాడాలనుకుంటారు. శరత్ గారు. సార్, ఇప్పుడు జడ్జిమెంట్ లో ఫైండింగ్స్ లో వస్తే వెరీ లో సక్సెస్ ఫర్ తెలుగు మీడియం, దట్ ఈస్ అబౌట్ 8% వర్సెస్ డిస్ప్రపోర్షనాలిటీ హయ్యర్ ఫర్ ఇంగ్లీష్, ఉర్దూ and lack of competent Telugu evaluators, no disclosure of Telugu evaluators despite RTI request. This is what the High Court had found. Commission directly allowed recounting and then published the general ranking list without publishing a provisional list, reducing the transparency అని ఇక్కడ opaque అని అన్నారు. తర్వాత రెండేమన్నారు, డబుల్ అండ్ ఈవెన్ ఎలిజిడ్ ట్రిపుల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ 1.26 lakh scripts in 90 days, statistically implausible, without shortcuts, undermining credibility. Some candidates who did not clear the qualifying English paper still had their papers evaluated and included in total marks contrary to the notification terms అని సమ్మరైజ్ చేసినప్పుడు ఏమన్నాడు, lack of standard modernization, poor communication, opaque evaluation, conflict of interest, data management issues, center allocation and gender segregation without transparent randomization అని చెప్పినాడు. ఇంతకంటే చెంపదెబ్బలు ఇంకేమన్నా అవసరమా ప్రభుత్వానికి?
ఈ పరిస్థితులలో ప్రభుత్వము భేషజాలకు పోకుండా విద్యార్థుల వైపు ఉండి జరిగిన తప్పులకు క్షంతవ్యులము, మమ్మల్ని క్షమించండి, మేము ఇంకా కొత్త పద్ధతిలో చేస్తాం, అందరికీ న్యాయం చేస్తామని పెద్ద మనసుతో మాట్లాడతారా, లేక తప్పులను సరిదిద్దుకుంటూ ఆయన మీద అశోక్ సార్ మీద మనుపోయడము, ఇంకెవరి మీద మనుపోయడము, లేదా కేటీఆర్ను హరీష్ రావును తిడితే ఏం జరుగుతుందండి? అల్టిమేట్లీ వాళ్ళు రోజు తిట్టుకుంటూనే ఉన్నారు. ఇంకేదైనా అంశం మీద తిట్టుకోమనండి. నిరుద్యోగులను ఎందుకు రచ్చగిడుస్తా ఉన్నారు? అరే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కృషి, వాళ్ళ సేవ, వాళ్ళు ఎంత కష్టపడితే ఇవాళ ఆ స్థాయికి వచ్చినారండి. వాళ్ళందరి నోట్లో మన్ను కొట్టి రాజకీయమైన ఉపన్యాసాలు ఎక్కడన్నా పోని రేవంత్ రెడ్డి ఒక స్క్రిప్ట్ రాసిచ్చినట్టుంది. ఇక కాంగ్రెస్ వాళ్ళందరూ ఒకటే స్క్రిప్ట్ మాట్లాడుతా ఉన్నారు. స్క్రిప్ట్ కూడా మార్చలేరు సార్, అదే స్క్రిప్ట్ సేమ్ చాలా బాధాకర విషయం. అసలు ఆయన ఎట్లా మాట్లాడినాడంటే ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకి 100 కోట్ల రూపాయల ఆస్తులు ఐశ్వర్యాలు వచ్చినాయి అన్నాడు. 2000 తీసుకుంటాడు అనుకుంటా. ఐ థింక్ అశోక్ సార్ ఎంత తీసుకుంటారు సార్ మీరు? 2000 మేము 2000 తీసుకుంటాం సార్. 1500 గంటల క్లాస్ చెప్పి 2000 రూపాయలు తీసుకుంటాం సార్. అన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం పోస్ట్ పోన్ చేసే డిప్యూటీ సీఎం గారి నేతృత్వం సెక్రటరీలో చర్చలు చేస్తుంది. అదే కాకుండా చర్చ నోటిఫికేషన్ కూడా లేదు. ఎక్కడండి సార్? నాకు అర్థం ఇంకా కుదుట పడకముందే బదనాం చేసే ప్రయత్నం ఇప్పుడు రాష్ట్రం లోపల ఎట్లా న్యాయం చేస్తుంది మీరు చెప్పండి. రాష్ట్రం లోపల చీఫ్ మినిస్టర్ ఇస్ ది క్యాబినెట్, చీఫ్ మినిస్టర్ ఇస్ ది గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ ఇస్ ఎవ్రీథింగ్. అన్ని మొత్తం ఏకపాత్రాభినయం జరుగుతోంది. అన్ని ఆయనే. ఆర్థిక శాఖ మంత్రి ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే. అసలు ఎవరికి మాట్లాడే అవకాశం? ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు, మా మంత్రివర్గంలో మంత్రులు రోజుకు ఇప్పుడు ఇరిగేషన్ ఆయనే మాట్లాడతాడు, లేదా మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయనే మాట్లాడతాడు, అరచేతిలో స్వర్గం చూపెడతా ఉంటాడు. ఏందండి ఎక్కడ బాధ్యత తీసుకున్నాడు ముఖ్యమంత్రి? స్టాండ్ అప్ టు ది రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తాడు? ఎవరు చెప్పాడు? మళ్ళీ గుర్తింపు సార్, మళ్ళీ గుర్తింపు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము 9 ఉద్యోగ సంఘాలకు. మీ ప్రజాస్వామ్యం రెవెన్యూ అధికారులను మీరు కనుక మద్దతు ఇస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామన్నారు. ఉపాధ్యాయులకు ఏం చెప్పినాడు? మీరు మద్దతు ఇస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం అంటే మీరు ఆర్ యూ యూజింగ్ యువర్ ఎంప్లాయీస్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ ఆర్ వాట్? ఏం మాట్లాడుతున్నారండి అసలు? పూర్తిగా అంటే సంస్కారహీనమైనటువంటి భాషజాలం వాడుతున్నారు. పనితనంలో కూడా నిపుణత లేదండి, నిజాయితీ లేదు, ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు. ఎందుకంటే సంస్కారహీనంగా ఎందుకు మాట్లాడుతున్నావు? తెలంగాణ సంస్కృతి భాష ఎందుకు కలిసి ఆనాడు ఎందుకు అస్సలు మొత్తం కంప్లీట్ గా ఈయన ఏం క్యాంపెయిన్ చేసినాడు కాంగ్రెస్ తరఫున? మాక్సిమం క్యాంపెయిన్ చేసింది మేము, అది అందరికి తెలుసు. సొసైటీ రికగ్నైజ్డ్ యాజ్ ఫైటర్స్ అగైన్స్ ది బీఆర్ఎస్ అని. అసలు వీళ్ళలో గెలిచిన వాళ్ళు 70% మంది మేం ప్రచారం చేస్తే వచ్చిన వాళ్ళే. వీళ్ళ ముఖాలు చూసి ఎవడొక్కడు ఓటు వేయాలి. ఇప్పుడు కూడా మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. పోనీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఎలక్షన్ గెలిచినాడండి? ఫలానా ఇది గెలిచినాడు. ఎమ్మెల్సీలలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక వాళ్ళ కంటోన్మెంట్ ఎలక్షన్ మీరు గెలిపించారా శరత్ గారు? నాకు అర్థం కాదు. ఎవరవుతున్నారు? నాకు అర్థం కాదు. మీరేదో మీరు ఒకరే మొత్తం ఏదో చేసినట్టు మాట్లాడుతున్నారు. ఏమన్నా మాట్లాడడానికి అర్థం కూడా మీరు న్యూట్రల్ గా ఉన్నట్టు అడ్వకేట్ న్యూట్రల్ గా మాట్లాడండి. మీరు న్యాయం చేసే విధంగా మాట్లాడండి. మీరు పెద్దానికి వచ్చి కాంట్రవర్సీ చేస్తారండి. 47 జాతర చేసి హత్య చేస్తారు. మీరు చెప్పండి విద్యార్థులకు ఏమి మీరు న్యూట్రల్ మంచిగా విద్యార్థులు మేలు చేయండి. మీరు మేలు చేసే ప్రయత్నం చేయండి. నిజంగా న్యాయం చేయండి. మీరు నాకు అర్థం కాదు. ప్రతిదానికి అధికారంలో చేసేవాడు అధికారంలో ఉంది మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏమంటే కాంగ్రెస్ పార్టీ శరత్ గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదంటే మాట్లాడుతున్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ గెలవలేదా? కంటోన్మెంట్ మీకు గెలవకపోతే ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందా లేదా భారతీయ జనతా పార్టీకి వచ్చిందా? దయచేసి సార్ నిరుద్యోగులు మేలు చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అరే డెమోక్రటిక్ వేళ ముందు పోతాం సార్. సమాజం అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అన్నాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసారు. పిటిషన్ అయితే కూడా బెదిరించారు కదా అన్నాడు.
ఎక్కడ మరీ మంచి వేళ కూడా ముందుకు పోతే కూడా కాంగ్రెస్ పోతే ఎంత బదనాం చేసే ప్రయత్నం మీరు చేస్తే కొంచెం అర్థం చేసుకోవాలి. ఏం పాపం చేసి చెప్పండి మీరు? నిరుద్యోగం మేలు జరగాలని కోరుకుంటూ తప్ప టీజీపీఎస్ లో ఏదో చిన్న చిన్నవి జరిగినాయి, దాని మీద కోర్టులో ఉన్నది వివాదం అంతా కూడా ఆ కోర్టులో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు పేపర్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫై చేసిన వాళ్ళు రేపు కోర్టుకు పోతారు, మరి వాళ్ళకి ఏం సమానం చెప్తారు మరి? అంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ చేపించిన చెప్తారా మీరంతా? చరణ్ కౌశిక్ ప్రముఖ న్యాయవాదులను పెట్టి ప్రముఖ న్యాయవాదులను పెట్టి నిరుద్యోగుల మీద యుద్ధం చేస్తా ఉన్నారు. అది ఏ రకమైన సార్? దయచేసి నిరుద్యోగులతో యుద్ధం ఏం చేస్తున్నాయి? మీరు చేపిస్తా ఉన్నారు, మీరు శరత్ గారు లాంటి వాళ్ళు చేపిస్తా ఉన్నారు. ఇదంతా కలిసి మీరు మా నిరుద్యోగులు మా కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం అని చెప్పి భావిస్తాం మేమంతా. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటే మీరు అనవసరం మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకు నిరుద్యోగుల కేసులు ఫైట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఖర్చు పెట్టింది న్యాయవాదుల మీద? దాని మీద ఏదైనా చెప్తారా? అడిగితే దానికి సమాధానం చెప్తారా? మీరు ఆర్టీఐ కడితే ఇస్తారు సార్. ఇక్కడ వివాదాలు పరిష్కరించాలి సార్. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు లేదని చెప్పి ప్రభుత్వం భావించి కూడా ఏర్పాటు దయచేసి శరత్ గారు ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేపిస్తున్నారు. అశోక్ గారు ఇప్పుడు నేనేమంటా అంటే రీవాల్యుయేషన్ మొత్తం జరపాలి, లేదంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అన్నారు కదా మెయిన్స్ సంబంధించి. పైగా ఇప్పుడు ప్రిలిమ్స్ GO29 కేసు కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ టైంలో ఎగ్జామ్ టైం మీరు లేటుగా వచ్చారని చెప్పేసి అప్పుడు పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్ళీ నా ఉద్దేశం ఏంటంటే 12 సంవత్సరాలు అవుతుంది దగ్గర కదా. ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ మళ్ళా రీవాల్యుయేషన్ ఇవన్నీ పెట్టుకుంటూ పోతే Group 1 ఒక్క వ్యక్తి కూడా తీసుకోలేదు తెలంగాణ రాష్ట్రంలో Group 1 అపాయింట్మెంట్ లెటర్. ఇది ఎంతకాలం అవుతుంది? దీనివల్ల ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టినా సరే దానిలో కూడా ఏంటంటే మా రిజల్ట్ సెలెక్ట్ అయ్యేది 563 మందే. సెలెక్ట్ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో. అసలు ఈ డిస్క్రిప్టివ్ సిస్టమే తీసేస్తే Group 1లో అది బెటర్. అది ఎందుకంటే ఇవాళ ఒక్క క్వశ్చన్ ఒక మల్టిపుల్ చాయిస్ లో కూడా వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. అంటే గతంలో ఏంటంటే సింగిల్ వర్డ్ ఆన్సర్ తో క్వశ్చన్ అడిగే సందర్భాలు, కానీ వాళ్ళ ఒక క్వశ్చన్ అడిగితే ఒక సింగిల్ క్వశ్చన్ వేసి క్రింది వాటిలో సరి అయినది అని చెప్పేసి కింద పారాగ్రాఫ్ రూపంలో 4 పారాగ్రాఫ్లు ఇచ్చి కూడా వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ విషయం పక్కన పెడితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా 100% మల్టిపుల్ చాయిస్ లో క్వశ్చన్ పెడితేనే న్యాయం జరుగుతుంది. లేదంటే Group 1 లోనే ఇట్లనే ముందు పోతూనే ఉంటాయి. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు మొత్తం వ్యవస్థని మొత్తం ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయాల గుప్పెట్లో ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు, రాజ్యాంగబద్ధ సంస్థలు పనిచేస్తున్నాయి. టోటల్ వ్యవస్థ ఈ రాజకీయ వ్యవస్థకు లోబడిపోతుంది. అంటే ఒక 1 year కూడా సరిగా లేని టైం లేనటువంటి సివిల్ సర్వీసెస్ డిస్క్రిప్టివ్ ఉంది, అక్కడ ఎందుకు రావట్లేదు విమర్శ? అక్కడ వాళ్ళు రాజకీయాలు ప్రభావితం కావడం లేదు, ఇక్కడ రాజకీయాలు ప్రభావితం అవుతున్నాయి. ఇక్కడ విద్యార్థులు కూడా రాజకీయాల ప్రభావం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు అనే అధికార భాషలో ఉన్నప్పుడు తెలుగు మీడియంలో ఉన్నటువంటి పేపర్లను సరిగా ప్రామాణికంగా తీసుకున్నప్పుడు తెలంగాణలో అధికార భాష తెలుగు ఎందుకు ఉండాలా? 40% మంది వాస్తవంగా ఫిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు 60% మంది ఉంటారు. 10,000 మంది ఆబ్సెంటీస్ లో ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళు ఆబ్సెంటీస్ ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ తెలుగు మీడియం వాళ్ళు 9.95% అంటే నీ కరెక్షన్ లెవెల్ ఎట్లా ఉన్నాయి? గందరగోళమైన వ్యవస్థలో ఉన్నాయి. ఇప్పుడు 563 మందికి ఉద్యోగాలు వస్తాయి, కానీ దాంట్లో సమర్థులు కావాలి కదా. రేపు ఇదే 563 మంది రాష్ట్రాన్ని మొత్తం నడిపేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళే రేపు Group 1 ఆఫీసర్లు, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లుగా మారుతారు. రాష్ట్రమే 563 పోస్టులు. 70 ఏళ్ల చరిత్రలో ఏపీపీఎస్ కూడా అన్ని పోస్టులు పడలే, రాబోయే 50 ఏళ్ళు కూడా అన్ని పోస్టులు పడవు. అంటే రాష్ట్రాన్ని గుప్పెట్లు పెట్టి ఒక వ్యవస్థ 563 మీరు మల్టిపుల్ చాయిస్ తో కూడా ఎందుకంటే కొంత ఇప్పుడు Group 1 కాబట్టి దీనికి కంపల్సరీ డిస్క్రిప్టివ్ ఉండాలి, ఇంటర్వ్యూ కూడా ఉండాలని కొద్దిమంది అన్నారు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ కూడా గతంలో ఇంటర్వ్యూ ఉంటేనే ఉద్యోగాలు అమ్ముతున్నారు అని చెప్పి ఇంటర్వ్యూలు పక్కన పెట్టిరు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలు పక్కన పెట్టినాక ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ లో కూడా సమర్థ చేయవచ్చు. ఎందుకంటే వీళ్ళు లోపాలు జరుగుతున్నాయి కదా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్ట్రెంత్ అనే చేయకపోతే వీళ్ళు ప్రక్షాళన అని చెప్పేసి ఒక చైర్మన్ ని ఒక 4 సభ్యులు మార్చేస్తే మొత్తం ప్రక్షాళన అయిపోతా. ఏ వ్యవస్థ కూడా సరిగా లేదు. దాని పేపర్లు అన్ని స్ట్రెంత్ అంటే టోటల్ గా దాంట్లో అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్లో కానీ
ఎవరు పనిచేయలేదు. వాళ్ళు పనిచేయడానికి ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉందో ఫస్ట్ రిక్రూట్మెంట్, అందరికంటే ముందు రిక్రూట్మెంట్ చేయాల్సింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఖాళీలు మొత్తం భర్తీ చేయండి. వాళ్ళు ఫుల్ స్ట్రెంత్ అని ఇవ్వండి. యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేకుండా గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్ అంటే జరుగుతుంది. గత గవర్నమెంట్ నింపకపోయా, ఈ గవర్నమెంట్ రాగానే మేము నింపుతాం అని చెప్పి 20 నెలలు అవుతుంది. దాని నిబంధనలు పక్కన పెట్టారు. టోటల్ అయ్యాల టీఆర్ఎస్ గవర్నమెంట్ విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది, ఇవాళ కాంగ్రెస్ కూడా విద్యా వ్యవస్థను పక్కన పెడుతుంది. 20 నెలలు అయితే ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇవాళ నిరుద్యోగులు అనే వాళ్ళు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కోసం 15,000 కనీసం 20,000 ఉద్యోగాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మెగా డిఎస్ కోసం డిఎస్ చేస్తున్నారు. పాత గ్రూప్ 1 గ్రూప్ 2 పక్కన పెట్టి కొత్త గ్రూప్ 1 గ్రూప్ 2 3 వేసుకోవచ్చు. ఇవాళ పవర్ సెక్టర్ లో 5,365 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది. వాటికేం రోగం ఉద్యోగాలు నింపుకోవడానికి? ఇవేం కోర్టుల కేసు ఉన్నాయని గ్రూప్ 1 గ్రూప్ 2 ఉందని ఆపుతున్నారు. మరి పవర్ సెక్టర్ కు ఈ కోర్టులో ఏడ కేసు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏడ కేసు ఉంది, డిఎస్ కి ఏడ కేసు ఉంది? ఇవన్నీ కూడా పక్కన పెట్టి వీళ్ళకి ఉద్యోగాలు నింపే ఆలోచనే లేదు. అందుకే మళ్ళొకసారి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ కదిలించాలనే ఉద్దేశంతోనే రేపు 15వ తారీఖు నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష నిరుద్యోగులతో కలిసి చేయబోతున్నాను. ప్రభుత్వమా అశోక్ సార్ అని తేల్చుకోవాలని అవసరమైతే నెల రోజులైన ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, కానీ దీక్ష విరమించకుండా ప్రభుత్వం యొక్క మెడలుంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా మంది నిరుద్యోగులు వాళ్ళ ప్రభాకర్ చౌటి సార్ గారు, మీ అందరం కూడా. ప్రభాకర్ చౌటి గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ కి సంబంధించి విమర్శలు రాకుండా ఉండాలంటే చేయొచ్చా మల్టిపుల్ చాయిస్? ఎందుకంటే తెలంగాణ సివిల్ సర్వీస్ లాంటిది, కొద్దిమంది ఏమో అసలు ఇంకా డిస్క్రిప్టివ్ ఉండాలి, డీప్ నాలెడ్జ్ ఉండాలి, ఇంటర్వ్యూ కూడా ఉండాలని కొద్దిమంది అంటున్న వాళ్ళు ఉన్నారు. మల్టిపుల్ చాయిస్ అయితే పెద్దగా గొడవ ఉండదని అంటున్న వాళ్ళు ఉన్నారు. మీ ఒపీనియన్? సార్, గ్రూప్ 1 అనేటటువంటి దానికి డిస్క్రిప్టివ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ మొత్తం డిస్క్రిప్టివ్ తోటే జరుగుతున్నది. ఇక్కడ ప్రొసీజరల్ ల్యాప్సెస్ వచ్చినాయి, ఎవాల్యుయేషన్ ల్యాప్సెస్ వచ్చినాయి. నేను ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. ఎవాల్యుయేషన్ లో 2 ఎవాల్యుయేటర్స్ మాత్రమే ఉండాలి అని చెప్పినటువంటి టీజీపీఎస్సీ లాస్ట్ కు 3వ ఎవాల్యుయేటర్ ఎట్లా తెచ్చిరు అనేటటువంటి అంశం మీద ఎక్కడ స్పష్టత ఇయ్యలే. తర్వాత తెలుగుకు ఒక ఆన్సర్ షీట్ ఇవ్వాలి కదా, వాళ్ళు జనరల్ గా కీ ఇవ్వాలి కదా, తెలుగు అనేటటువంటి సబ్జెక్ట్, తెలుగు మీడియం కి సంబంధించినటువంటి వాటికి బ్లూ ప్రింట్ ఇవ్వలేదు, కీ ఇవ్వలేదు. అది ప్రొసీజరల్ ల్యాబ్స్. తర్వాత ఒకే పేపర్ ను, ఇంగ్లీష్ మీడియం పేపర్ ను, తెలుగు మీడియం పేపర్ ని ఒకటే దిద్దారు అనేటటువంటి అంశాన్ని కూడా ఎవాల్యుయేషన్ లో చూపెట్టిరు. 3వది, ఎవాల్యుయేషన్ లో తప్పులు ఉన్నాయి సార్. ఇక్కడ పేపర్లు రాయడంలో తప్పు లేదు, విద్యార్థులకు భారం లేదు. క్రీమ్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ గ్రూప్ 1 సర్వీసెస్ లకి వెళ్ళాలి అనేది కదా ఈ ఎగ్జామ్ యొక్క ఉద్దేశం. ఎగ్జామ్ యొక్క పర్పస్ అనేది బెటర్ పీపుల్ ని తీసుకోవాలనేది. కానీ ఈ ఎగ్జామ్ మాకు కండక్ట్ చేయడం చేతనైతే లేదు కాబట్టి మేము ఆబ్జెక్టివ్ టైప్ లోకి వెళ్తామనడం మాత్రం కరెక్ట్ కాదు. సో చాలా సజెషన్స్ వస్తుండొచ్చు. ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ లో కూడా నెట్ ఎగ్జామ్ లీక్ కాలేదా, ఎస్ఎస్సి ఎగ్జామ్ లీక్ కాలేదా, లేకపోతే ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో 22 మిస్టేక్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు ఎంసీక్యూస్ లలో 22 మిస్టేక్స్ వచ్చినాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టినటువంటి ఎగ్జామ్ లో. అది కూడా కోర్టుకే వెళ్ళింది కదా, అది కూడా ఏం ప్రిస్క్రైబ్డ్ టైమ్ లో కంప్లీట్ ఏం కాలేదు కదా. కాబట్టి డిస్క్రిప్టివ్ లో వాళ్ళు ఎవాల్యుయేషన్ లో తప్పులు చేశారు, ప్రొసీజర్లలో తప్పులు చేశారు. ఆ తప్పులను సరిదిద్దుకొని జీవోలలో ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా కనుక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైంలో, ప్రిస్క్రైబ్డ్ టైంలో ఖచ్చితంగా ఎగ్జామ్ ని కంప్లీట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కావాల్సింది టీజీపీఎస్ ఇంటిగ్రిటీ ఉండాలి, హానెస్టీ ఉండాలి. మేము ఖచ్చితంగా దీన్ని నిరుద్యోగుల తరపున నిరుద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేటటువంటి విధంగా చేయాలి అనేటటువంటి ఒక అదంటే సంస్కరణలు రావాలి తప్ప ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఎవరికి ప్రాబ్లం లేదు సార్. ప్యాటర్న్ లేదు. ఓకే, శరత్ గారు మీరేమంటారు? సార్, నేనైతే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గ్రూప్ 1 సర్వీసెస్ కి రిక్రూట్ అయ్యే వ్యక్తి కనుక డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ రాయకపోతే చాలా డేంజరస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ మెథడ్. ఇట్ ఆట్ టు బి డిస్క్రిప్టివ్. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఇస్ ఆల్సో ఇంటర్వ్యూ కూడా ఉండాలి సార్. ఎందుకు అని అంటే ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అతను ఎట్లా డీల్ చేస్తాడు, ఒక ఇష్యూని, ఒక సమస్య వచ్చినప్పుడు అతను ఎట్లా డీల్ చేస్తాడు, అతని అటెంటివ్నెస్ ఏంటిది, అతని కన్సర్న్ ఏంది, అతని కమిట్మెంట్ ఏంటిది అనేది యూ కెన్ ఎవాల్యుయేట్ ఇన్ ది ఇంటర్వ్యూ. కాకపోతే ఏంటంటే ఇక్కడ పరీక్షా విధానం సరిగా చేయలేక వాళ్ళ ఫెయిల్యూర్ ను కప్పుపుచ్చుకోవడానికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ని డైల్యూట్ చేస్తానంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ. అట్లా జరగడానికి కూడా ఇంటర్వ్యూ ఉండేది.
ఉండాలి సార్. ఇప్పుడు క్వశ్చన్ టీచర్ సెలక్షన్ కూడా ఇంటర్వ్యూ ఉండేది, అన్ని తీసేసారు క్రమంగా. గ్రూప్ 2 గ్రూప్ అంటే ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, తమ ఆమ్యామ్యాలకు సంబంధించిన వ్యక్తులకు మార్కులు వేస్తున్నారు ఉద్దేశంతో ఇంటర్వ్యూ పక్కన పెట్టారు. ఇంటర్వ్యూ వల్ల అన్ని సంపూర్ణంగా వస్తుంది, కానీ గందరగోళాలు జరుగుతున్నాయి. ఒకే ఒక ఇప్పుడు ఇంటర్వ్యూలో కొద్దిమంది ఏమంటారు, స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు, లేకపోతే మాట్లాడడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు, వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా. భరత్ ఆల్ ఆఫ్ us have written ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాసినప్పుడు, మేము చేసినప్పుడు అంతా డిస్క్రిప్టివ్ కదా, ఈ ఆబ్జెక్టివ్ ఏది లేదు కదా. ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టాలెంట్ కేమ్ అవుట్. ఇప్పుడు అప్పటి జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ని, ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ని కనుక మనం చూస్తే మనకు కొంత వ్యత్యాసం కనబడుతులేదా చెప్పు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ అన్ ఇండివిజువల్ డిస్క్రిప్టివ్ విల్ బి మోర్ యూస్ఫుల్, మోర్ ఇదనమాట ఎఫిషియంట్ మెథడ్ ఆఫ్ ఎస్టిమేటింగ్ ఏ పర్సన్. కాబట్టి విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఎకడమిక్స్ వదిలెట్టాలి, కొంత ఇండిపెండెన్స్ ఇవ్వాలి. ఒట్టిగానే మాటలలోనే స్వరాజ్యం చూపెట్టద్దు. నిజంగా టీఎస్పీఎస్సీని అటానమస్ బాడీగా మార్చాలా. తర్వాత ఇది చూస్తున్నారా, పేరుకే సార్ వీళ్ళ చెంచాగాళ్లే అక్కడ ఉంటున్నారు సార్. వీళ్ళ మాటలు కాదని ఎవ్వడు ఏం చేయట్లేదు. ముఖ్యమంత్రి అంటే జనరల్ గా మనం ఒక ముఖ్యమంత్రి అని కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఈ ఆర్గనైజేషన్స్ ని వాళ్ళ శాటిలైట్స్ గా వాడుకుంటున్నారు. అది పెద్ద ప్రమాదం. ఇప్పుడు వైస్ ఛాన్సలర్లది ఏందండి, పోయి రోజు హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, మేము ఇవన్నీ చూసిన వాళ్ళం కదా సార్. ఇవాళ నిన్న మనకు తెలియదా భరత్, ఇవన్నీ వీళ్ళు బయట ఏదన్నా మాట్లాడినా కానీ జర్నలిస్టులుగా మనమైతే వీ హావ్ సీన్ ది ఎనాటమీ ఆఫ్ దేర్ ఫంక్షనింగ్. కాబట్టి నేను అనేది అట్లా కాదు, రియల్ ఫ్రీడమ్ ఇస్తే టీఎస్పీఎస్సీ ఆల్సో కెన్ బి గ్రూమ్డ్ ఇంటూ ఎ వెరీ ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూషన్. కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి గవర్నమెంట్కి ఉండాలా. మేము వీ షుడ్ అకంప్లిష్ దిస్ ఆబ్జెక్ట్, వీఆర్ కమిటెడ్, వీ విల్ డూ ఇట్, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దిస్ ఇష్యూ అని మంచి వాళ్లకు అవకాశం ఇచ్చి టీఎస్పీఎస్సీని స్ట్రెంథెన్ చేయాలి. ఆంధ్ర తీసిపారాలి, అవుట్ సోర్సింగ్, ఈ టెంపరీ ఎంప్లాయీలు ఆంధ్ర తీసిపారాలి, దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ లాగా గ్రూమ్ చేయాలి. అట్లయితే అన్ని జరుగుతాయి. గతంలో జరగలేదా? చరణ్ గారు, బ్యూరోక్రాట్స్ వచ్చిన కౌశిక్ గారు సిద్ధమా మీరు రిఫార్మ్స్ కు? సార్ ఇప్పుడు చూస్తా ఉన్నారు మీరు, ఇప్పుడు ప్రభాకర్ గారు ఒకటి చెప్పారు, అశోక్ గారు ఒకటి చెప్పారు, తర్వాత శరత్ గారు ఒకటి చూశారు కదా. శరత్ గారు ఏమో డిస్క్రిప్షన్ ఉండాలని చెప్తా ఉన్నారు, ఇంటర్వ్యూ కూడా ఉండాలని వారు చెప్తా ఉన్నారు. ఇక్కడనేమో ఆబ్జెక్ట్ ఉంటే సరిపోతుందని అశోక్ సార్ చెప్తా ఉన్నారు. చూస్తా ఉన్నారు కదా, మన నలుగురు మధ్యనే ఇన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు గందరగోళం జరుగుతుందని డిస్క్రిప్షన్ వద్దనే. ఎందుకంటే ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, ఇష్టానుసారం కరెక్ట్ వేలో జరుగుతలేదనే డిస్క్రిప్షన్ వద్దు, ఆబ్జెక్టివ్ పెట్టాలనేది. కరెక్ట్ వేలో ప్రాసెస్ లో కరెక్ట్ జరిగితే పాత ప్రాసెస్ పర్ఫెక్ట్ సివిల్స్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఇక్కడ ఉపయోగించాలా. జరుగుతలేదనే పంచాయతీ అంతే. ఇప్పుడు ఎక్కడ ఉద్యోగాలు అందిస్తాం మీరు చెప్పండి? అనవసరంగా బట్టగాచి మీ దేశ ప్రయత్నం చేస్తే ఎక్కడ అమ్ముకున్నారు, ఎవరికి అమ్ముకున్నారు? ఇప్పుడైతే ప్రాసెస్ సరే జరగలేదు కదా. ఇప్పుడు ప్రాసెస్ సరే జరగలేదు కదా. మీరు ఓకే, మీరు ప్రాసెస్ అన్నారు, మేము ఒప్పుకుంటాం. కానీ ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది ఎక్కడ అమ్ముకున్నారు? అది లెక్కలు తీసి బయటపడితే దాన్ని కూడా సపరేట్ గా దాని యొక్క సిబిఐ ఎంక్వైరీ లాంటివి చేస్తే మీ ఉద్యోగాల బండారం మొత్తం బయటపడుతుంది. అమ్మిరా లేదని బయటపడుతుంది. ఆర్టీఐ కమిషన్ కూడా కొత్తగానే మొన్ననే బాడీ వచ్చింది. దాంట్లో ఆర్టీఐ కమిషన్ ద్వారా అప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తూనే ఉంది, ఇవ్వకుండా ఎక్కలేదు. యాజ్ పర్ చట్టం ప్రకారం ముందు మీరందరూ కోర్టు పోయిన వాళ్ళు కోర్టు పోదని చెప్పేసి ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నదా? కోర్టు పోయిన వాళ్ళు ఏమన్నా బలవంతం పెట్టిందా? లేకపోతే కోర్టు పోదని చెప్పేసి ఏమైనా ఇక్కడ ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసిందా? కోర్టు పోయిరు, కోర్టులో సంబంధించిన తీర్పుని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తూ ఉన్నారు, దాని మీద ఖచ్చితంగా ఫర్దర్ గా ఎట్లా ముందుకు పోతే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, భవిష్యత్తు చూడాలంటే ఏం చేద్దాం అనే ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. మనతో పాటు మాజీ టీఎస్పీఎస్సీ సభ్యులు విఠల్ గారు జాయిన్ అయ్యారు. విఠల్ గారు, రిఫార్మ్స్ మీద చర్చ జరుగుతుంది. మీరు అక్కడ పనిచేశారు, ఇన్సైడర్ 6 సంవత్సరాలు పనిచేశారు. ఏంటి అర్జెంట్ రిఫార్మ్స్ ఏంటి అక్కడ జరగాల్సింది? రిఫార్మ్స్ ఎటువంటి రిఫార్మ్స్ వస్తే యూపీఎస్సీ లాగా టీజీపీఎస్సీ తయారవుతుంది? ఇక్కడ 2-3 అంశాలన్నా. ఒకటేమో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టాఫ్ లేరు, ఇంకో 100-120 మంది లేరు. అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, గతంలో ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా అక్కడ రిక్రూట్మెంట్ చేయలేదు. అసలు రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి ఏజెన్సీ అక్కడ మంచి స్టాఫ్ లేదు. చేయాలి ఎగ్జాక్ట్లీ. అంటే ట్రైన్డ్ స్టాఫ్ ఉన్న వాళ్ళంతా రిటైర్ అయ్యారు, ఆ సీనియర్స్ అంతా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్క్ స్టాఫ్ ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. సో రెగ్యులర్ స్టాఫ్ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అక్కడ ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ ఉన్నాయి, ఆ బిజినెస్ రూల్స్ ని పాటిస్తే చాలు. రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఉన్నటువంటి రూల్స్ ని పాటిస్తే చాలు ఈ సమస్యలు రావు.
ఇంకోటి ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో మోడరేషన్ మెథడ్ ఏదైతే ఫాలో కమ్మని చెప్పిందో అది ఫాలో అయితే కొంతమంది న్యాయం జరుగుతుంది. అన్నిటి మించి ఇప్పుడు యూపీఎస్సీ రాని ఎలాంటి సమస్యలు, యూపీఎస్సీ రిక్రూట్మెంట్ రాని సమస్యలు ఒక సర్వీస్ కమిషన్ లో ఎందుకు వస్తున్నాయి అంటే డిఫరెంట్ స్టేట్స్ లో కూడా ఈ సమస్య ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే అక్కడ చాలా గవర్నమెంట్స్ ఏంటంటే ఈ సర్వీస్ కమిషన్ యాక్టివిటీస్ లో ఇంటర్ఫియర్ అవుతా ఉంటాయి. తెలంగాణ స్టేట్ కి వస్తే లేదా తెలుగు స్టేట్స్ కి వస్తే గతంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అప్పట్లో వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ తీసుకొని ఎస్ఎంపీస్ అని సర్ప్లస్ మ్యాన్ పవర్ సెల్ పెట్టాడు. దీని అర్థం ఏంటంటే రిక్రూట్మెంట్ కి సర్వీస్ కమిషన్ కి ఇండిపెండెంట్ అథారిటీ కాదు. ప్రతి వేకెన్సీస్ ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇవన్నీ శాంక్షన్ ఎప్పుడో పోస్టులు శాంక్షన్ అవుతాయి, బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి. నాన్ ప్లాన్ కింద శాలరీస్ కింద అలొకేషన్స్ ఉన్నటువంటి బడ్జెట్ కి మళ్ళీ గవర్నమెంట్ శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్యాబినెట్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండియాలో బెస్ట్ సర్వీస్ కమిషన్ ఇస్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రతి సంవత్సరం దాదాపు 40,000 మంది రిక్రూట్ చేస్తారు అక్కడ సర్వీస్ కమిషన్ రైట్ ఫ్రమ్ అటెండర్ నుంచి లేదా డ్రైవర్ నుంచి కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ వరకు ప్రొఫెసర్ వరకు సింగిల్ ఏజెన్సీ రిక్రూట్ చేస్తారు. అంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసిన సింగిల్ ప్రాబ్లం కూడా రాదు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ ఫాలో అవుతారు. ఎవ్రీథింగ్ ఇది డిస్క్లోజ్ చేస్తారు, ఏది కూడా సీక్రెసీ ఉండదు, ప్రతిదీ ఓపెన్ గా రిక్రూట్మెంట్ చేస్తారు. సో ఆ పాలసీని ఫాలో అవ్వమని గతంలో మేము ఉన్నప్పుడు రిప్రజెంట్ చేశాము. అక్కడ ఉన్నటువంటి స్టడీ టూర్ నేను ఒక రిపోర్ట్ గవర్నమెంట్ కి ఇచ్చాను, ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కన్సిడరేషన్ ఏంటంటే ప్రజెంట్ దీన్ని మొత్తం స్ట్రెంథెన్ చేయాలి, ఈ సర్వీస్ కమిషన్ కి క్రెడిబిలిటీ రావాలి అంటే ఓన్లీ ద వే యూపీఎస్సీ నామ్స్ ఫాలో కావాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే 31 డిసెంబర్ వరకు వేకెన్సీస్ తీసుకుంటది, జనవరిలో నోటిఫికేషన్ ఇస్తుంది, జూన్ జూలైలో ప్రిలిమ్స్ పెడుతుంది, అక్టోబర్ లో మెయిన్స్ పెడుతుంది, డిసెంబర్ లో ఇంటర్వ్యూస్ పెడుతుంది, ఇంటర్వ్యూస్ తర్వాత రిజల్ట్స్ ఇస్తుంది. ఆ టైం టేబుల్ ఉంటుంది, టైం ప్రోగ్రామ్ ఉంటుంది, రొటీన్ గా ఉంటుంది. అది ఒక సంవత్సరం పోతే ఇంకో సంవత్సరాన్ని విద్యార్థులు కూడా అడ్జేస్తారు ఈ కేసులు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ తెలంగాణ స్టేట్ లో కూడా జరగాలి, రైట్ ఫ్రమ్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 వాట్ ఎవర్ ద పోస్ట్. ఎవ్రీ ఇయర్ 31 డిసెంబర్ వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవాలి, వేకెన్సీస్ ని 1 జనవరిలో నోటిఫికేషన్స్ ఇవ్వాలి. అది చేయాలంటే జాబ్ క్యాలెండర్ తయారు చేస్తామంటారు కదా ఈ గవర్నమెంట్. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు చేయలేదు కదా, ఇంతవరకు చేయలేదు. జాబ్ గ్యారంటీ అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. హెచ్ఓడి డైరెక్ట్ స్టేట్ అవే మా వేకెన్సీ 31 డిసెంబర్ వరకు మా డిపార్ట్మెంట్ లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీరు రిక్రూట్ చేయండి అని డైరెక్ట్ స్టేట్ అవే సర్వీస్ కమిషన్ కి రాయాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హెచ్ఓడి గవర్నమెంట్ కి రాస్తారు, గవర్నమెంట్ నుంచి అది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ పోతుంది, ఫైనాన్స్ నుంచి క్యాబినెట్ పోతుంది, క్యాబినెట్ పోయిన తర్వాత ఇంతమంది మనం రిక్రూట్ చేయలేము, బడ్జెట్ అలొకేషన్స్ ఇబ్బంది అవుతుందని ఒక 1000 పోస్టులు అంటే 500-200 పర్మిషన్స్ ఇస్తారు. వాట్ అబౌట్ 800 పోస్టులు వేకెన్సీస్ ఉండిపోతాయి. ఆ వేకెన్సీస్ ఇప్పుడు శాంక్షన్ అయినాయి కాదు, దాదాపు 20-30 సంవత్సరాల కింద అప్పుడున్న క్యాడర్ స్ట్రెంత్ బట్టి శాంక్షన్ పోస్టులు అవి. దానికి ప్రత్యేకంగా బడ్జెట్ అలొకేషన్ అవసరమే లేదు, నాన్ ప్లాన్ కింద ఆటోమేటిక్ గా బడ్జెట్. ఇప్పుడు అశోక్ సార్ ఒక సూచన చేశారు, మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఎగ్జామ్ పెడితే గ్రూప్ 1 కు ఈ ఇష్యూ ఉండదు అంటారు, కరెక్టేనా? ఈ గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ అనేది ఇవి చాలా సమాజంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పోస్టులు. ఈ గ్రూప్ 1 లో రిక్రూట్ అయినటువంటి వ్యక్తులు 8 years తర్వాత IAS IPS ఆఫీసర్స్ అవుతారు. ఒకవేళ అట్లాంటి రిక్రూట్మెంట్ రిఫార్మ్స్ తీసుకొస్తే సమాజానికి ఇంకో రకమైన నష్టం వస్తుంది. సరే ఎవరి అభిప్రాయం వాళ్ళకు, నా అభిప్రాయం ఏంటో మాత్రం ఇది చాలా ప్రెస్టీజియస్ పోస్టులు, సమాజానికి సేవ చేసే పోస్టులు, ఒక లీడర్షిప్ పోస్టులు. ఇవి బ్యూరోక్రాటిక్ హైయెస్ట్ క్యాడర్ పోస్టులకి డెఫినెట్ గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. మల్టిపుల్ చాయిస్ పెట్టి ఇంటర్వ్యూ పెడితే, ఆబ్జెక్టివ్ పెట్టి ఇంటర్వ్యూ పెడితే ఆ ఎబిలిటీ టెస్ట్ చేసేందుకు అనలిటికల్ క్యాపబిలిటీస్ ఎట్లా తెలుస్తుంది డిస్క్రిప్టివ్ మోడల్ అని. అంటే ఇప్పుడు దీనిలో తెలుగు మీడియం క్యాండిడేట్స్ కి అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డయాగ్రామ్స్, చార్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు. అప్పుడు 35 years ప్లస్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా మోస్ట్లీ. అప్పుడు ఎందుకంటే తెలుగు మీడియం జనరేషన్ కి అప్పుడు ఏం చేయొచ్చు భరత్ అన్న, తెలుగు మీడియం అన్యాయం జరిగితే డెఫినెట్ గా రూరల్ అండ్ తెలుగు మీడియం పీపుల్ సమ్ సార్ట్ ఆఫ్ పోస్ట్ మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ దెమ్. అది చెల్లుతుందా కాన్స్టిట్యూషన్ పరంగా? అట్లా ఈ మీడియం చదివిన వాళ్ళకి ఇంత అని చెల్లుతుందా? గతంలో మళ్ళీ దాని మీద ఎవరన్నా కోర్టు పోతే థింగ్ ఈజ్ అన్న, తెలుగు మీడియం స్టూడెంట్స్ కి వెయిటేజ్ మార్క్స్ గతంలో ఉండే. ఈ కారణం చేతను వివిధ డిపార్ట్మెంట్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తీసేశాయి. గవర్నమెంట్ కెన్ గివ్ ఎన్ ఆర్డర్ to give the weightage to the Telugu medium or rural people. There is a choice. ఎందుకంటే ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళకి ఫ్లో చార్టులు, డయాగ్రామ్స్ ఈజీగా వేయొచ్చు.
దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎంత వ్యాస రూపాల్లో రాసినా సరే 10 పేజీలు రాసినా సరే మీరు అన్న డిస్క్రిప్టివ్ మంచి సార్ కాదనట్లేము, కానీ 10th క్లాస్ పేపర్ లాగా యూనిట్ ఎగ్జామ్ పేపర్ లాగా 2 నిమిషాలకు ఒక పేపర్ దిద్దేసి సరైన పద్ధతులు చేయని పరిస్థితులలో గత గందరగోళాలు చెలరేగుతున్నప్పుడు లాస్ట్ టైము 2012 సంబంధించిన గ్రూప్ 1 మళ్ళీ 2016 పెట్టి ఈ రాష్ట్రంలో పెట్టి ఆ రాష్ట్రంలో పెట్టి ఇవాళ ఏపీలో అదే పరిస్థితి, తెలంగాణలో అదే పరిస్థితి. గ్రూప్ 1కి ఇంత క్రిటికల్ వస్తున్నప్పుడు నేపథ్యంలో గందరగోళాలు తొలగించడం కోసం మాత్రమే మనము ఈ మల్టిపుల్ చాయిస్ అంటున్నాం. కానీ డిస్క్రిప్ట్ ఇస్ ద మంచి మెథడే, కానీ ఆ మెథడ్ని ప్రభుత్వాలు పాటించడం లేదు. ఆడ అన్ని లక్షల కొద్ది పేపర్లు ఉంటే జస్ట్ టైం తీసుకోకుండా 2 నెలల్లో పూర్తి చేసి ఆగమాగం చేసి వాళ్ళ నిరుద్యోగులందరూ మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి. అశోక్ గారు మాట్లాడుతున్నట్టున్నారు. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు డిస్క్రిప్టివ్ మెథడ్ లో వాల్యుయేషన్ లో తప్పులని అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఎత్తేయడం ద్వారా ఇంకా సమస్యలు వస్తాయి. అంటే క్వాలిటేటివ్ పీపుల్ రారు. నా ఉద్దేశం ఏంటంటే మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది సింగిల్ జడ్జి మోడరేషన్ మెథడ్ లో రివాల్యుయేషన్ చేయమని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోడరేషన్? సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్ లో జడ్జ్మెంట్ ఉంది. యూపీఎస్ కి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. మోడరేషన్ మెథడ్ ఫాలో అయితే ప్రాబ్లమే రావు. ఒక క్యాండిడేట్, ప్రొఫెషనల్ క్యాండిడేట్, ఎక్స్పర్ట్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నవాడు, ఎగ్జామినర్, ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ డైలీ 20 పేపర్స్ ఇస్తే చాలు. వీళ్ళు ఎవరు దిద్దామన్నారు? 50 పేపర్లు, 100 పేపర్లు ఎవరిచ్చారు అధికారము? వాళ్ళ రూల్స్ ఫాలో కానందుకు ఆ సిస్టమ్ ని మనం వ్యతిరేకించడం ద్వారా సమాజంలో చాలా సమస్యలు వస్తాయి. నేను ఎందుకంటున్నానంటే ఒక చిన్న ఒక మల్టిపుల్ పోస్ట్ చాయిస్ డిస్ట్రిబ్యూట్ మల్టిపుల్ చాయిస్ గా ఎగ్జామ్ పెట్టమని అంటున్నాను. ఓకే, ఏదో ఒక సెంటర్ లో అక్కడ ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్ ఇంకేదో జరిగితే మాస్ క్యాపింగ్ జరిగితే అన్క్వాలిఫైడ్ పర్సన్ విల్ బికమ్ ఏ డిప్యూటీ కలెక్టర్. ఆయన రేపు ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటాడు. ఇవన్నీ కూడా సమస్యలు వస్తే రేపు సామాజిక సమస్య వస్తుంది డెఫినెట్ గా. ఓకే, మీరు చెప్పింది ఒకటి బాగుంది. తెలుగు మీడియంకు వెయిటేజ్ ఉండేది గతంలో అన్నారు. సో అది ఆ వెయిటేజ్ ని మనం అడగాల. గతంలో వెయిటేజ్ ఉంది, అది ఇట్ ఈస్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్. గవర్నమెంట్ కెన్ గివ్ టేక్ ఏ డిసిషన్, ఆ పాలసీ డిసిషన్ దే కెన్ టేక్ ఇట్ అండ్ దే కెన్ గివ్ ఎన్ ఆర్డర్. వెయిటేజ్ 2017 లో కూడా తెలుగు మీడియం ఇంతే పర్సెంటేజ్ ఉంది. ఏపీలో అంతే వచ్చింది, తెలంగాణలో అంతే వచ్చింది. తెలంగాణ ఇప్పుడు ఈ తెలుగు మీడియం అనేది లాస్ట్ టైం లేదు. భరత్ సార్ ఇక్కడ ఒక పాయింట్, ఏపీలో వీళ్ళు ఇదే పాయింట్ చెప్పారు. ఏపీలో కూడా 10% వచ్చింది, తెలంగాణలో కూడా 10% వచ్చిందంటే ఏపీలో 3 ప్రొసీజర్స్ ఉన్నాయి. 3 చోట్ల అంటే 3 చోట్ల ఫిల్టర్ అవుతారు. అక్కడ ఇక్కడ రెండో ఫిల్టర్ కూడా జరగడానికి ముందే అందరినీ తెలుగు మీడియం వాళ్ళని ఎలిమినేట్ చేశారు అనేది కదా ఇక్కడ వాదన. అక్కడ మూడు ఇంటర్వ్యూ ఉంది అంతేనా? ఎస్, అక్కడ ఇంటర్వ్యూ ఉంది. ఇది సార్ అంటే మనకు మినిమం క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ తెలుగు 2 ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు అనే క్వాలిఫైయింగ్ పేపరే పెట్టలే, ఓన్లీ ఇంగ్లీష్ పెట్టింది. ఇంగ్లీష్ పెడితే తెలుగు మీడియం వాడే కష్టపడుతుండే, ఇంగ్లీష్ మీడియం తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పక్కన పెట్టిరు. ఎంత ఘోరం! తెలంగాణ రాష్ట్రంలో క్వాలిఫైయింగ్ పేపర్ మినిమం ఉండాలి. ఇప్పుడు యూపీఎస్ లోనే ఒక లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ ఒకటి, ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటది. సో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టినప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు తెలంగాణ రాష్ట్రంలో కదా, తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడేది తెలుగు. యూపీఎస్సీ లో కూడా ఉంది. దిస్ ఇస్ రాంగ్ ప్రాక్టీస్. నిజంగా తెలుగు మీడియం పట్ల డిస్క్రిమినేషన్ సార్. ఇంకా అంటే ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు 2 క్వాలిఫైయింగ్ పేపర్లు పెట్టాలి. డిస్క్రిమినేషన్ ఇది తప్పకుండా. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రంలో తెలుగును గౌరవించినప్పుడు మరి తప్పు అది ఆ ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా. నిరంజన్ రెడ్డి గారు మొన్న వాదిస్తూ ఏమంటాడు, ప్రభుత్వం తరఫున వాదిస్తూ ఏమంటాడు, సార్ తెలంగాణ భాష తెలుగు భాష కాదట అసలు. సరే, అంటే ఇప్పుడు కేసును డిఫెండ్ చేసుకునేందుకోసం డిఫెండ్ అయితే మటుకు మాతృభాషను అవమానించుకుంటారు ఎవరన్నా. బట్ మీరు చెప్పిన పాయింట్ నాకు కూడా తెలియదు. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ కావాలి, తెలుగు పాస్ కావద్దంటే తప్పు. అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ డిఫికల్ట్, బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు రాయడం చదవడం కూడా రావాలి కదా ఇక్కడ చేసే వాళ్ళకి. అది లేకపోయినా ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. భరతన్న, ఇప్పుడున్న సిస్టమ్ లో ఏంటంటే ఇంగ్లీష్ మీడియమే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెట్టారు. ఒకటి ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అయితే సబ్సిక్వెంట్ పేపర్స్ అని కూడా వాల్యుయేషన్ చేస్తారు. తెలుగు కూడా పెట్టాలని డిమాండ్ రావడం మంచిదే. తెలుగు మీడియం ఆంధ్రప్రదేశ్ లో ఉందట, తెలుగు కూడా క్వాలిఫై. ఇక్కడ మన దగ్గర పెట్టుకోలేదు అది. ఇప్పుడు ఏదైనా పాలసీ డిసిషన్స్ అన్నా గవర్నమెంట్ కెన్ టేక్ ఎ డిసిషన్, సర్వీస్ కమిషన్ కెన్ టేక్ ఎ డిసిషన్. వెయిటేజ్ ఇవ్వమని అడగొచ్చు. గవర్నమెంట్ కి రెఫర్ చేస్తే గవర్నమెంట్ కెన్ ఇష్యూ జీవో. సింపుల్ ఇట్ ఈస్. తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగు మీడియం వెయిటేజ్ పెట్టాలి. నా వెయిటేజ్ సంగతి పక్కన పెడితే తెలుగు కూడా క్వాలిఫై కంపల్సరీ పెట్టాలి. తప్పింది. వాట్ ఈస్ రాంగ్? ఎందుకంటే ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎట్లా ఇబ్బందో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు క్వాలిఫైయింగ్ కాకుండా అక్కడ కూడా
ఫిల్టర్ అవుతారు. మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. తెలుగు స్టేట్స్ కాబట్టి తెలుగు రావాలి కదా అందరికి, ఇంగ్లీష్ తెలుగు రావాలి కదా. ఎగ్జిక్యూటివ్ ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా తెలుగు వాళ్ళకి కంపల్సరీ యూపీఎస్సీ ఎగ్జామ్ లో రీజనల్ పేపర్, క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటది. ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా తర్వాత ఏ స్టేట్ కి అలాట్ అవుతారో ఆ స్టేట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము చూసామన్నా, ఇప్పుడు ఒక మాట, ఐఏఎస్ వేరే రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంకు నేటివ్ స్టేట్ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు సెలెక్ట్ అవుతే వాళ్ళకు కూడా తెలుగు నేర్చుకోవాలి ఇన్ని రోజుల లోపల యూపీఎస్సీ పెడుతుంది. నేర్చుకోవడమే కాదు, దే హావ్ టు పాస్ ఇన్ ఎగ్జామ్ ఆఫ్ పిఎస్సి. అదే అవును. తెలుగు ఎగ్జామ్ పెడితే తెలుగు ఎగ్జామ్ లో 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్. అవును. సో అది కంపల్సరీగా తెలుగు స్టేట్ లో ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి, ప్రజా సంబంధాలతో ఉన్నటువంటి పోస్టులు కాబట్టి విధిగా తెలుగు పేపర్ కూడా పెట్టాలా. అపార్ట్ ఫ్రమ్ దట్ తెలుగు మీడియం విద్యార్థులకి, అభ్యర్థులకి వెయిటేజ్ మార్క్స్ ఇవ్వాలి. అది డిమాండ్ రావాలి. ఓకే. సో చాలా మంచి సూచనలు చేశారు. ఎందుకంటే రిఫార్మ్స్ కూడా జరగాలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి. రెహానా 2-3 థ్యాంక్ యూ. అశోక్ సార్ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు, విఠల్ గారు, క్రిషాంక్ గారు, శరత్ గారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ సంగతి సరే హైకోర్టు తెలుస్తుంది, టీజీపీఎస్సీ తెలుసు. బట్ ఫ్యూచర్లో జరగబోయే ఇష్యూస్లో 2-3 ముఖ్యమైన అంశాలు వచ్చాయి. దీన్ని టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కన్సిడర్ చేయాలి. ఒకటి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్గా ఇంగ్లీషే కాదు తెలుగు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మన మాతృభాష తెలుగు, మన భాషని మనం కిల్ చేసుకోకూడదు. పక్కన కంపల్సరీ పెట్టాలంటే ఇప్పుడు అది రూల్స్ పక్కన కర్ణాటకలో తర్వాత తమిళనాడులో ఏమంటారంటే 10th వరకు తెలుగు కంపల్సరీ చదవాలని పెట్టారు. సరే అది పెట్టకపోయినా గ్రూప్ 1 ఉద్యోగాల్లో కంపల్సరీగా సివిల్ సర్వీసెస్ లోనే ఒక రీజనల్ లాంగ్వేజ్ పాస్ కావాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు పెట్టట్లేదు? ఒకటి. రెండోది, మల్టిపుల్ ఛాయిస్ పెడితే కనుక ఈ విమర్శలు తగ్గుతాయా అది కన్సిడర్ చేయాలి. అంటే నేను అది ఖచ్చితంగా చేయాలనట్లేదు. మల్టిపుల్ ఛాయిస్ పెట్టి ఇంటర్వ్యూ పెట్టండి ఎబిలిటీ తెలుసుకోవాలంటే. లేదా డిస్క్రిప్టివ్ పెడితే ఎగ్జామినర్కు పెద్ద జ్యూరిడిక్షన్ ఉండకూడదు. ఒక ఎగ్జామినర్ 1, ఎగ్జామినర్ 2 ఒకటే పేపర్ని ఇద్దరు దిద్ది యావరేజ్ చేసి, ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య దిద్దిన దానిలో గ్యాప్ యావరేజ్ కనుక 10%, 15% కంటే ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జామినర్ 100 మార్కులు వేసాడు, సెకండ్ ఎగ్జామినర్ 50 మార్కులు వేసాడు అనుకోండి, అప్పుడు యావరేజ్ 75 అవుతుంది. అంత గ్యాప్ ఉండకూడదు. 100 వేసినప్పుడు 80, 90 వేస్తే పర్లేదు. బట్ 80 కంటే తక్కువ వచ్చినప్పుడు థర్డ్ ఎగ్జామినర్తో దిద్దించాలి. అప్పుడు ఆ ముగ్గురిని కలిపి యావరేజ్ ఇవ్వాలి. సో అప్పుడు వాల్యుయేషన్లో న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే దీని మీద ఒక ఓపెన్ డైలాగ్ టీజీపీఎస్సీ నిర్వహించి అందరితో కూడా ఈ నోటిఫికేషన్ పక్కన పెడితే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎటువంటి రిఫార్మ్ తీసుకురావాలి. ఎందుకంటే కొత్త విషయాలు అందుబాటులోకి వస్తున్నప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు 9%, 10% ఉండడం దారుణం. ఎందుకంటే 35 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఈ డయాగ్రామ్స్, చార్ట్స్, మ్యాప్స్, మీరు క్వాలిఫికేషన్ ఏమో 44 సంవత్సరాలు పెడుతున్నారు ఓసీ అయితే. అదే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే ఎంత 50 సంవత్సరాలు కూడా కావచ్చు. అంతేనా? దాదాపుగా ఇప్పుడు 46 + 51 వరకు కూడా రాయొచ్చు. వాళ్ళ పరిస్థితి అప్పుడు వాళ్ళకి డయాగ్రామ్స్ లేవు, చార్ట్స్ లేవు, మ్యాప్స్ లేవు. మీరు ఎలిజిబిలిటీ ఇస్తున్నారు, వాళ్ళకు ఈ కొత్త న్యూ ఏజ్ టెక్నాలజీ వాళ్ళగా ఉండరు కదా. వాళ్ళు డిస్క్రిప్టివ్ గా 10 పేజీల్లో రాస్తుందని వీళ్ళు 1 పేజీలో. సో తెలుగు మీడియంకి సంబంధించి వెయిటేజ్ గతంలో ఉండేదట. సో దానికి కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా ఒక మోడరేషన్ లేకపోతే అది జరిగే విధంగా ఖచ్చితంగా చూడాలి. ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ ఖచ్చితంగా రావాలి. నా చిన్నప్పుడు డిఎస్సి కూడా అంటే టీచర్ ఎగ్జామ్ కూడా కలెక్టర్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. తర్వాత అన్ని ఎత్తేసారు కదా. ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 1 మాత్రమే ఇంటర్వ్యూ ఉంది, ఇంకా వేరే ఎగ్జామ్ కు లేదు. సో ఈ రిఫార్మ్స్ అన్నది కాలానుగుణంగా రావాలి. తెలుగును మనం గౌరవించుకోవాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది, ఆ మాట వాస్తవం. తర్వాత వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఇంపార్టెంట్. వాల్యుయేషన్ చేసే వాళ్ళ ఎబిలిటీ, వాళ్ళ స్థాయి కూడా ఇంపార్టెంట్. హడావుడిగా ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, దిద్దాల్సిన అవసరం లేదు. కొంచెం నింపాదిగా అయినా సరే దిద్దాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో టీఎస్పీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ రిఫార్మ్ తీసుకొస్తే నెక్స్ట్ వాళ్ళకే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ పేపర్ లీక్ అవుతే ప్రభుత్వమే కూలిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం
మీద నిరుద్యోగులు వ్యతిరేకంగా ఓటేయడానికి అశోక్ సార్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ ఇంకోటి ఏం సార్ అంటే- క్యాంపెయిన్ చేయడానికి అది కూడా ఒక ఇప్పుడు ప్రధాన కారణం. ఇంకో అంశం ఏంటి సార్ అంటే ఇప్పుడు దీన్ని ఎవరు బాధ్యులు చేయాలా? ఇప్పుడు ఈ గందరగోళం వచ్చింది, దీనివల్ల నష్టపోయింది. ఇప్పుడు రాష్ట్రం వాళ్ళు నష్టపోయినారు, ఆయన వాళ్ళు నష్టపోయారు, ఇద్దరు నష్టపోయారు. దీని బాధ్యులు ఎవరు? టీఎస్పీ చైర్మన్లు ఎందుకు బాధ్యత చేయట్లేరు? గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పరిధిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఎందుకు పేపర్ లీక్ అయినప్పుడు చైర్మన్ ఎందుకు బాధ్యులు కాదు? రాజీనామా చేశారు కదా ఆయన, రాజీనామా చేస్తే అయిపోదు కదా, దానికి బాధ్యులు ఎవరు? దాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటది కదా. ఎస్. సో మొత్తానికి ఏంటంటే దీని విషయం మీద టీజీపీఎస్సీ ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మరే ఎగ్జామ్ మీద కూడా ఇంత గందరగోళం ఉండకూడదు. నేనైతే కోరుకుంటా, ఇదొక సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క వ్యక్తికి కూడా గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వకపోవడం అది సిగ్గుచేటు. అది గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా? వ్యవస్థ ఫెయిల్ అయింది. ఇక్కడ వ్యక్తులు ఫెయిల్ కాలే, వ్యవస్థలు ఫెయిల్ అయింది. నాకు తెలిసి మరే రాష్ట్రం కూడా ఉండదు ఇట్లా. 11 సంవత్సరాల తర్వాత ఒక్క వ్యక్తిని కూడా మనం ఇప్పటి వరకు అపాయింట్మెంట్ లెటర్ గ్రూప్ 1 ఇవ్వలేదంటే, గ్రూప్ 1 అంటే తెలంగాణ సివిల్ సర్వీస్, యూపీఎస్సీ ప్రతి సంవత్సరం 1000 మంది సెలెక్ట్ అవుతున్నారు. సో ఇట్స్ ఎ సిస్టమ్ ఫెయిల్యూర్. దీనికి మన అందరు రెస్పాన్సిబుల్. సో ఇప్పటి నుంచైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇది నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. తెలంగాణ సివిల్ సర్వీస్ లో మనం ఇప్పటి వరకు కూడా ఒక్కళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకపోవడం. 10 సంవత్సరాల ఆ గవర్నమెంట్, ఇప్పుడు 20 నెలల ఈ గవర్నమెంట్. సో ఇట్స్ ఏ కలెక్టివ్ ఫెయిల్యూర్ అంటారు. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ అశోక్ సార్. థ్యాంక్ యూ. సో చూసాం కదా.